తండ్రి నీ సిలువ బలి అర్పణ చేత తండ్రి నైనా మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలు. తండ్రి నీవే వాక్యమై ఉన్నావు ప్రభువా. నైనా ఈ యొక్క వాక్యములో మేము సర్వసత్యములో నడవాలని ప్రభువా ప్రేమించి చక్కటి వాక్యములను మాకు తెలియచేసి నైనా ఈ యొక్క బైబిల్ క్లాసులను కూడా మాకు ఏర్పాటు చేసి నైనా దినదినము మమ్మల్ని వాక్యంలో నిలబెట్టుటకు నీ కృప చూపించారు. నీకు వందనాలు. మరి దైవజనులు తండ్రి సంజీవ్ గారిని వారి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి వారిని మీ సేవలో వాడుకుంటూ తండ్రి నైనా మరి సమయంలో మాకు బోధించడం మీ కృపనిచ్చారు. నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి నడిపించి వాక్యం వినగలిగే చెవులను గ్రహించే శక్తిని దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని నామంలో అందరికీ వందనములు. హల్లెలూయా. సో మనము సమయానుకూలంగా ఈ రోజున 7:10కే మనము మన యొక్క బైబిల్ తరగతుల్ని ప్రారంభిస్తున్నామండి. సో మనం 7 నుంచి 8:30 వరకు మన వాక్యం యొక్క టైమింగ్. బట్ మనం ఇంకా ఉపోద్ఘాతము జరుగుతూ ఉండంగా కొన్ని అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మనుషుల మనుగడ కాలములు, తర్వాత దేవాదేవుని గురించి తెలుసుకున్నాం, సాతాన్ గురించి తెలుసుకుందాం. ఇంకా మూడో వ్యక్తిగా మోస్ట్ ఇంపార్టెంట్ అది మనమే, మనిషి గురించి ఈ రోజున తెలుసుకుందామండి. మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభువా, మరి యొక్క నాయన శనివారాన్ని మాకిచ్చి బైబిల్ తరగతుల్లో నాయన ప్రభా భాగంగా ఈరోజు మీ స్వరూపంలో మీ పోలిక చొప్పున మీ స్వభావంతో సృష్టించిన నరులం నాయన ప్రభా, మనుషులము ఈ భూమి మీద మమ్మల్ని పెట్టి నాయన మీ సంకల్పాన్ని మీ చిత్తాన్ని నెరవేర్చమని మాకు మీ యొక్క వాక్యం చేత సెలవిచ్చారు నాయన. జగత్పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నాయన ప్రభా. అందుకే ఆది నుంచి అంతం వరకు జరిగే విషయాల్ని మాకు కొద్ది కొద్దిగా నేర్పించుండగా మేము కూడా మీ వాక్య ప్రకారము నేను వాటిని ధ్యానిస్తూ బైబిల్ తరగతుల ద్వారా ఎన్నో విషయాల్ని, అలానే పునరుద్ధాన దినమైన ఆదివారపు ఆరాధన ద్వారా ఎన్నో సువార్తల్ని నాయన మేము పొందుకుంటూ ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్నే మేము ఆశ్రయిస్తూ నాయన ప్రభా మా యొక్క జీవితాలని ముందుకు నడిపిస్తూ నాయన సాతాన్ని వెళ్ళగొడుతూ మీ యొక్క చెంతకే మేము చేరే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇవాళ జరుగుతున్న నాయన ఈ యొక్క స్టడీలో మీరే మమ్మల్ని ముట్టండి నాయన ప్రభా. మీరే నా యొక్క నాలుకను టచ్ చేయండి. మీ వాక్యాలే మేము చెప్పే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీ యథార్థతను, మీ సత్యాన్నే నాయన మేము గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించండి. వింటున్న మా చెవులను, కన్నులను, హృదయాల్ని సున్నతి గావించండి. గ్రహించే శక్తిని అనుగ్రహించండి నాయన ప్రభా. అంతం వరకు కూడా మా ఆత్మ, జీవం, శరీరం నిందరహితంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు కొంచెం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. అందరూ చైర్స్ మీదకి వచ్చేయండి అమ్మా, ఎందుకంటే కొద్దిగా ముందుకుంటేనే మంచిది. ఇచ్చారా? థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, మనుషుల మనగడ ఇది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో మరి ముఖ్యంగా మనము మన యొక్క అంటే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెప్పే ఒక టైం వచ్చింది. థ్యాంక్స్ అన్నమాట. అదేంటంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా మనం ఓన్లీ వాక్యం వినటానికే కాదు, చూస్తూ కూడా ఈసారి గ్రహించే ఒక హల్లెలూయా. అయితే ఆ సందర్భంగా మనము కొన్ని డయాగ్రామ్స్, చార్ట్స్ ద్వారా వేద్దామని మనం అనుకున్నాము. ఒకసారి మనం అందరం కూడా శిరీష సిస్టర్కి, సంధ్యా సిస్టర్కి, ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా, వీళ్ళందరికీ, ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేశారు వీటిల్లో. ఒకసారి వాళ్ళ కోసం చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇంకా వీటిని వేరే రకంగా కూడా ఎట్లా లామినేట్ చేసి మన కళ్ళ ముందు డిస్ప్లేగా ఉంచితే మనం వాక్యం చెప్పుకునేటప్పుడు
ఏ వాక్యము ఒకవేళ ఆ చార్ట్లో ఎక్కడికి వెళ్ళి మనం పోల్చుకోవచ్చు అనే విషయాల్ని మనము చూద్దామండి. సో అది త్వరలోనే జరగబోతుంది. అది మనం డిజిటలైజ్ కూడా చేద్దాము. ఫస్ట్ అక్షర రూపంలో వస్తే తర్వాత మనం అది కంప్యూటరైజ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాము. అయితే మనం అనుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు వేశారు. మెయిన్గా మనుషుల మనుగడ, అదొకసారి నేను చెప్పేటప్పుడు చూస్తాను. దాని తర్వాత దేవాదేవుని గురించి కూడా ఒక చార్ట్ ఉన్నది, సాతాన్ గురించి కూడా ఒక చార్ట్ ఉన్నది, ప్లస్ ఇప్పుడు చెప్పబోయే మనిషి. ఇది మనం ఆల్రెడీ సండే సర్వీస్లో మనము చూసామండి. బట్ ఈ యొక్క బైబిల్ స్టడీలో కూడా అది జరగాలి. ఎందుకంటే ఇవి తెలిసిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీక్ నుంచి మార్చ్ 1 శనివారం నుంచి ఆదికాండం స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు మీరు చూస్తారు మనం ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు ఎలా మనం ముందు ఇప్పుడు నవంబర్లో స్టార్ట్ చేసాం. లాస్ట్ ఇయర్ నవంబర్లో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా మన యొక్క ప్రయాణం ఎలా సాగింది అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. ప్రతి వాక్యం దగ్గర మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఒక బ్రదర్ నేను ఇక్కడ రమ్మంటున్నా, బాబు మీలో ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఈ చార్ట్ ఒకసారి చూపెట్టండి అమ్మ. ఒక్కసారి రామ్మా, ఒక్కసారి వాళ్ళకి డిస్ప్లే అయ్యేటట్టు చూపెట్టమ్మా తెరిచి. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అందుకే అది లామినేట్ చేసిన తర్వాత మనము ఇక్కడ డిస్ప్లే పెట్టేయచ్చు. ఇప్పుడు దేవుడు ఈ 8 కాలాల్లో అన్ని కాలాల్లో ఉన్నారా అండి? నా క్వశ్చన్ అది మీకు. అన్ని కాలాల్లో దేవుడు ఉన్నారా? ఉన్నారు కదా. సరే, మనం ఫస్ట్ కాలముల గురించి చదివేశాం. 8 కాలాలు ఉన్నాయి ఇక్కడ. దేవుడు అన్ని కాలాల్లో ఉన్నారు, అందులో మనకి ఎలాంటి అభ్యంతరాలు ఎలాంటివి లేవు. నెక్స్ట్ మనం చదివిన టాపిక్ సాతాను గురించి. సాతాను అన్ని కాలముల్లో ఉన్నారా? ఏ ఏ కాలముల్లో లేరో మీరు చెప్పగలరా? ఇప్పుడు వాగ్దాన కాలంలో ఉన్నారు కదండి, ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు, యేసుక్రీస్తు కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో, రాకడ టైంలో ఉంటారు. తర్వాత ఏంటిది? 1000 ఏళ్ల పరిపాలన, అక్కడ సాతాను ఉంటారా అండి? ఉండరు. అంటే నెంబర్ 6లో సాతాను లేడనమాట. ఇదోటి మనం గ్రహించాలి. తర్వాత నెంబర్ 7లోకి వచ్చి తీర్పు. ఆల్రెడీ తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి ఆయన 7 లోపు వెళ్ళే లోపలే ఆయన అగ్నిగుండంలో పడవేయబడ్డారు. నెంబర్ 8లో నూతన యెరూషలేం, అక్కడ సాతాను ఉంటారా అండి? ఉండరు. అంటే మనం గ్రహించవచ్చు 6, 7, 8లో సాతాను లేడు. చూసారండి, ఇప్పుడు మనం చదివిన అతి తక్కువ ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి సాతాను 6, 7, 8లో లేరు. అంటే 5 వరకు మనల్ని మనం కాపాడుకోవాలా? మనం ఆల్రెడీ 4లో ఉన్నాం మనం అందరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కాలంలోనే మనం ఉన్నది. 5వది రాకడ కాలము, అక్కడ వరకు మనల్ని కాపాడుకుంటే సరిపోద్దండి మనకి. హల్లెలూయా. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనిషి గురించి వాళ్ళు చెప్పుకోబోతుండగా, మనిషి అన్ని కాలాల్లో ఉన్నాడా అండి? ఉన్నారు. సో మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, దేవాది దేవుడు మనిషి మాత్రమే అన్ని కాలాల్లో ఉన్నాం. కానీ సాతాన్ని మన దగ్గరికి ఒక 5 కాలాల వరకే ప్రభు యూజ్ చేసి తీసేసేస్తారనమాట. ఇప్పుడు మనం అర్థమవుతుంది కదండి, ఎల్ల కాలం ఆయన ఉండడు. థ్యాంక్స్ అమ్మా, అది చుట్టేసి పెట్టేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. సో ఇలా మనం అర్థం చేసుకోబోతున్నాం. ప్రతిదీ కూడా మనం ఇలా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళబోతున్నాం. సో ఇలానే దేవాది దేవుని యొక్క ఒక పిక్టోరియల్ డయాగ్రామ్ కూడా మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటది అనేది మనం చూస్తాం. ఆది కాండంలో కూడా చాలా సరే మనిషి యొక్క అంతరంగాలు చూడబోతున్నాం. ఇప్పుడు గలిబిలి చేశారు, తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. సో ఈ రోజున మనము మనిషి గురించి తెలుసుకోవాలంటే ఒక వచనం ఉందండి. అదేంటంటే 5:23 ఒకసారి చదవండి. అది 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము. చాలండి. మన ఆత్మ లోపల ఆత్మ ఉందని అందరికీ తెలుసు. అందరం వాటిని చూడకపోయినా, టచ్ చేయకపోయినా మనలో ఒక ఎమోషన్స్ అన్ని కదులుతున్నాయని మనందరికీ తెలుసు.
జీవం ఉందని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే లోపల రక్తం ప్రవహిస్తూ ఉంది, నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, ఆహారం తింటూ ఉన్నాం, పానీయాలు తింటూ ఉన్నాం, మనం కూడా తాగుతూ ఉన్నాం. ఇవన్నీ జీవానికి సంబంధించిన విషయాలను కూడా మనకు అర్థమవుతూ ఉంది. బయట శరీరం కూడా కనిపిస్తూనే ఉంది. సో నిజత్వానికి చాలా దగ్గరలోనే ఉన్నాం మనం. అందుకే ప్రభు అంటున్నారు, లోపలున్న ఆత్మ మన యొక్క జీవం కూడా లోపలే ఉన్నది. మనకి గాలి కూడా పీలుస్తూ ఉన్నాం బయట నుంచి, మనం మన ముక్కు ద్వారా కదండి, కొన్నిసార్లు నోటి ద్వారా కూడా. ఈ జీవానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మన ఎదుట జరుగుతున్నాయి. కాబట్టి మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరం కూడా, శరీరం బయట ఉంది, ఇది కలుషితం, ఇది బలహీనము, ఇది నిష్ప్రయోజనము అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనకి ఈ విషయాలు అర్థమైపోతూనే ఉన్నాయి కదండి. కానీ తెలియని ఆత్మని, జీవాన్ని ఎలా మనం కలుషితం చేస్తున్నాం అనేది మనకు అర్థం కావట్లా. బయట శరీరం అర్థమైపోతూనే ఉంది, పాపం చేస్తుంటే అందుకే ప్రతిసారి రాకడ వరకు కూడా ఈ వచనాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ప్రభువా, నీ రాకడ పర్యంతము నా ఆత్మ, జీవము, శరీరం ఎలా ఉండాలండి? నిందారహితంగా ఉండాలి. హల్లెలూయా. నిందారహితంగా అంటే ఎట్లా అంటే, నా ఉద్దేశము, మనల్ని మనం పరీక్షించుకున్నా, విమర్శించుకున్నా, వివాదించుకున్నా, నేను మొన్న కూడా చెప్పా కదా, మనలో ఉన్న అంతరంగాలనే మనల్ని విమర్శించుకోవాలి. విమర్శించుకున్నప్పుడు మీకు మీరే, మనలో నేను నింద వేసేటట్టుగా ఉండకూడదు. అంటే నా ఉద్దేశం, నా శరీరాన్ని, ఏ శరీరం నువ్వు తప్పు చేస్తున్నావు, నీ అదుపు లేకుండా థ్యాంక్ యూ పాస్టర్ గారు. హల్లెలూయా. సో మనము ఎలా అంటే, ఈ 4 విషయాల్లో శరీరంతో మనం ఒక మాట అనొచ్చు, ఏ శరీరం నువ్వెందుకు అదుపు లేకుండా ఉంటున్నావు, నువ్వు ఒక విషయం జరగగానే అనవసరంగా బాధపడుతూ ఉన్నావు నువ్వు అని మనం చెప్పొచ్చు శరీరానికి. మనం మొన్న అనుకుంటున్నట్టే, ఎట్లా విమర్శించాలి, ఎట్లా అసలు శరీరానికి చెప్పొచ్చు, మనం నోరిప్పి చెప్పొచ్చు మనము శరీరానికి, నువ్వు ఇట్లా చేస్తున్నావు. అదేం బ్రదర్, లోపల మనం మాట్లాడాలి. ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటా ఉంటేనే బయట విషయాల్ని కంట్రోల్ చేయగలుగుతాం. మనం కంట్రోల్ లేనంతసేపు బయట విషయాలు మన కంట్రోల్లో ఉండవు. మనం కూడా వేరే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. కంట్రోల్ మనలో ఉండాలి. నీ పరాక్రమశాలి తనమంతా మన ఎదుట చూపెట్టుకోవాలి, మనలో మనం, బయటోడి దగ్గరగా చూపెట్టాల్సిందే. అందుకే శరీరానికి లోపలున్న ఆత్మ దైవ నియమంతో సమానం అన్నమాట కదండి. ప్రభువు ఆత్మని ఆయనే సృజించి మనలో పెట్టారు. కాబట్టి ఆత్మ ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తూ ఉన్నది, చెడు ఆలోచించట్లా. ఆత్మ ధర్మశాస్త్రానుసారంగానే పనిచేస్తూ ఉన్నది. ఈ ఆత్మ దేవునితోటి ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో ఇంకా ఆత్మీయ పనులు ఎక్కువ చేస్తూ ఉంది. ఆత్మ జీవం కూడా, ప్రభు జీవము దానికి అదే, అంటే ఇప్పుడు చూడండి, మనకి దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం దానికి అదే స్వస్థపరుస్తూ ఉన్నది. అంటే జీవానికి ఆ యొక్క శక్తి ఉందన్నమాట. మనలో ప్రభు పెట్టిన ఆ కొద్ది జీవానికే స్వస్థపరుచుకుంటూ ముందుకెళ్ళిపోతుంది, ఆ జీవంలోనికి నడిపిస్తూ ఉంది, ప్రాణంతో బతికిస్తూ ఉంది మనల్ని. సో ప్రభు ఏమంటున్నారంటే, నీకు ఇచ్చిన జీవానికి, ప్రభు యొక్క జీవాన్ని కదండి, మనకు ఆల్రెడీ రక్తం ఉంది, ప్రభు రక్తం ఎందుకండి తాగాలి మనం? ఆల్రెడీ శరీరం ఉన్నది, ప్రభు శరీరాన్ని ఎందుకు ముట్టుకుంటున్నాం మనం? నిత్య జీవానికి వెళ్ళే ఒక ఆస్కారం కావాలంటే ఆయన దేవాది దేవుడే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన ఎదుట పెట్టి శిలువ మరణం గావించి నిత్య జీవానికి అర్హులుగా చేశారనమాట. ఉట్టి జీవం ఉంటే సరిపోదు మనలో. అసలు మామూలుగా ప్రభు తెలవకపోతేనే ప్రాణంతో ఉంటాం, ప్రభు తెలిసిన తర్వాత జీవం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన ప్రభు అని తెలిసినప్పుడు మనలో నిత్య జీవానికి అనుకూలంగా మనము మారిపోతూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. సో మన మీద మనమే నిందేసుకోవాలి, నిందని మనమే క్లియర్ చేసుకోవాలి. ఇవాళ నుంచి ఏంటంటే, మన మీద అసలు విమర్శ, వివాదం, నింద మన మీద వేసుకోవాలి. ఒక రోజున దేవుడి సన్నిధానానికి మనం వచ్చినప్పుడు నింద రహితంగా ఉండాలి మనం. ఓకే, మన శరీరం నింద వేయట్లేదు మన మీద, ఇవాళ చాలా మంచి పనులు చేసినట్టు లెక్క కదండి. మన కన్నుల విషయంలో కానీ, మన వినే విషయాలు, హృదయం గ్రహించే విషయాలు, హృదయంలో తలంపుల విషయాలు, ఆలోచనల విషయాలు, ఊహ విషయము, ఇవన్నిట్లో కూడా నింద మనమే వేయకూడదు ఫస్ట్. రెండోది ఏంటంటే, పక్కన వాళ్ళు నింద వేస్తారు, దానికేమీ మనకి ప్రాబ్లం లేదు. మనం మంచిలో ఉన్నా, దేవుని నీతిలో ఉన్నా సరే నింద వేస్తారు, కానీ ప్రభు ఆ నింద తొలగించేదన్నమాట. అందుకే నోవాహు గారితో ఏమంటారండి ప్రభు, ఆయన నీతిపరుడు, నిందారహితుడు అంటారు ప్రభు. అంటే నోవాహు మీద ఆ కుటుంబం తప్ప మిగతా లోకమంతా ఎలా ఉందండి, నిందలు వేయట్లేదా?
వేస్తారు నిందలు. ఆ ఓడలోనికి వెళ్ళేంత వరకు కూడా, తలుపు మూయబడేంత వరకు కూడా నిందలు పడుతూనే ఉన్నాయి. అయినా ప్రభు ఎలా అంటున్నారు? నిందారహితుడని. ఆయన తొలగిస్తారు. మనకి మనం విమర్శ చేసుకున్నప్పుడు మనం నిందారహితులుగా ఉంటే ప్రభు యొక్క ఆత్మని మన మీద కుమ్మరిస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సంపూర్ణత అండి. ఇప్పుడు చూడండి, చాలా మంది అనుకుంటాం మేము యేసయ్యలాగా ఉండలేమండి, ఆ దైవజనులాగా మేము ఉండలేమండి, మేము అంత చేయలేము, ఈ సిస్టర్ లాగా మేము ఉండలేము, ఈ సహోదరు లెక్క మేము ఉండలేము అంటారు. అంటే ఎక్కడికి మన గీత మనం ఎక్కడికి పెట్టుకుంటా ఉన్నాం? మన ఎదుటున్న సంపూర్ణత ఏంటిది? పరిపూర్ణత ఏంటిది? మన ఎదుటున్నది యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చి మనకి చూపిస్తుంది ఏంటంటే, నాలో కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత. చూడండి, ఈక్వల్ గా పనిచేయగలం మనం. సేమ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమేం చేశారో ఆ విషయాలన్నీ చేయగలం. ఆయన ఏదైతే పరిపూర్ణత సాధించారో, పర్ఫెక్ట్నెస్, ఒకటేమో కంప్లీట్నెస్, ఇంకోటి పర్ఫెక్ట్ అవ్వాలి. నీ స్వభావం పాత సంవత్సరాలనే ఉంది, కొత్త సంవత్సరాలనే ఉంది, ఏం మార్పు లేదే. మారుతూనే ఉంటాయి కదండి మీరు పరిపూర్ణత సాధించేది కదండి. మన పరుగుని కడ ముట్టిస్తేనే కదా దేవునిలో సంపూర్ణత సాధించేది. ఈ రోజున కరెక్ట్గా జీవించామా అనేది ఇంపార్టెంట్. ఆ సంపూర్ణతలోనికి సాగిపోవడానికే ప్రభు మన ముందుకు వచ్చారనమాట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనకు డయాగ్రామ్లోనికి వెళ్దాము. సో మనము ఎంతమంది ఆత్మ, జీవం, శరీరం, మనిషి టాపిక్ విన్నారండి సండే? నేను చెప్పినప్పుడు పునరుద్ధాన దినం ఎంతమంది విన్నాం? కొద్దిమంది విన్నాం మనం, కొద్దిమంది వినలేదు. సో మనిషి గురించి కూడా డయాగ్రామాటిక్ గా నిరూపించబడటం మన ఇంపార్టెంట్ మనకి కదండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాం, మనం అంతా మనుషులమే, మనకి తెలియంది ఏమీ లేదు, అందరూ తెలివిగల్లోళ్ళే కదండి. మీరు గురించి వెత్తండి, వాళ్ళ సాక్ష్యాన్ని అడగండి, లేదా లోకంలో ఉన్న విషయాలు, లోక జ్ఞానాన్ని అడగండి, పైనున్న జ్ఞానాన్ని అడగండి. అందరికీ ప్రభు కొంత మేరకు వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు. కానీ మనము వీటిని డయాగ్రామ్ గా ఎట్లా బ్రదర్ చూడాలి అంటే దానికి ఒక చిన్న ప్రయత్నమే ఈ రోజున అన్నమాట. సో ఫస్ట్ డయాగ్రామ్ మీరు వేయాల్సింది ఏంటంటే, మనిషి పరంగా ఒక పెద్ద రౌండ్ గీయండి. మీరు కూడా మీ బుక్స్, పెన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, లేని వారు పాల్ గారిని అడగండి, ఇస్తారు. అయితే ఇది బయట ఉన్న ఒక రౌండ్ నేను ఏమని చెప్తున్నా అంటే, ఇది శరీరము. ఇది మనందరికీ తెలుసు కదండి. ఇప్పుడు మనకు బయటే కనిపిస్తూ ఉంది శరీరం. ఇందులో ఎవరికి డౌట్స్ ఉండవు. కరెక్టే బ్రదర్, మీరు బయట వేసిన సర్కిల్ మాత్రం కరెక్ట్గా ఉన్నది, అది శరీరం అని చెప్పేసి. ఒకవేళ ఈ శరీరంలోనికి ఒక స్టెప్ లోపలికి వెళ్దామండి. అంటే మనకి వెళ్ళగలిగారు చాలా మంది. డాక్టర్స్ వెళ్ళలేదా అండి? వెళ్ళారు. గుండె నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు డాక్టర్స్? వెళ్తే వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసేసి టక దాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అనుకోండి, బైపాస్ సర్జరీ అనుకోండి, కోసేసి గుండెను వరకు చూస్తారు. ఆయన గుండె కొట్టుకోవటము, గుండె మీద ఉన్న ఆర్టరీస్ ని బైపాస్ చేసేసి రక్త ప్రసరణ వచ్చేంత వరకు కూడా గుండెని చూడగలుగుతారు. అంటే ప్రతి మనిషి కూడా, మనము అంటే పోస్ట్ మార్టంలో కూడా చూసిన లోపల ఒకందుకు మనం ఆ శరీరం, బయట ఉన్న శరీరాన్ని కొద్దిగా కోసి లోపల ఉన్న గుండె, కిడ్నీ కదండి, ఇంటెస్టైన్స్, లోపల ఉన్న కడుపు భాగాలు, ఇంక ఇలాంటివి మనం చూడగలుగుతాం. సో నేను ఆ బొమ్మ వేయట్లేదు, ఎందుకంటే సర్కిల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి. కొద్దిగా వన్ స్టెప్ లోపలికి వెళ్తే గుండె వరకు కనిపిస్తుంది, అంతే కదండి. ఇక్కడి నుంచి ఇక ప్రభు మనకి కొన్ని అర్థం కాని విషయాల్లో తీసుకెళ్ళిపోతా ఉన్నారు. మరి గుండె ఇక్కడే ఉంది కదండి అంటే, ఇప్పుడు చూడండి, అంటే ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, గుండె శారీర రీత్యా ఇక్కడే ఉన్నది, కానీ నీ చిటికినేలు కూడా కొన్నిసార్లు నీకు తెలియకుండానే గుండె చప్పుడులా కొట్టుకుంటా ఉంటది. కరెక్టా కదండి? ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఇది? మన కాలి చిటికిన వేలు కొట్టుకుంటది, మన చెయ్యి చిటికిన వేలు కొట్టుకుంటది. అంటే గుండె ఇక్కడే ఉన్న దాని యొక్క గుండె చప్పుడు అనేది శరీర భాగాలు మొత్తానికి ఉన్నది. అంటే శరీరం మొత్తం గుండెగా చేయలేడుగా ప్రభు, అందుకే ఒక చోట పెట్టి చూపిస్తున్నారు అనమాట గుండెని. మనం అర్థం చేసుకునే విధానం అది. ఉండడానికి ఇక్కడే ఉన్నది, కానీ గుండె శరీరం అంతా ఉన్నట్టే లెక్క అన్నమాట. హల్లెలూయా. అలానే మన యొక్క బ్రెయిన్ కూడా ఉండడానికి ఇక్కడే ఉన్నది. ఓహో, ఆలోచన అంతా ఇక్కడే ఉంది కదండి. మరి చాలా మంది ఏమో హృదయాన్ని పట్టుకుంటారు, ఏంటండి ఆలోచన ఇక్కడి నుంచి వెళ్తుంది అన్నట్టు అనుకుంటా ఉంటాం మనం. కానీ ప్రభు ఏం చేశారంటే, మనకి చూపెట్టడానికి, కనిపించడానికి బ్రెయిన్ ఇక్కడే ఉన్నా, బ్రెయిన్ ఇప్పుడు చూడండి, పర్సపోజ్ సడన్ గా పాము వచ్చేసింది, ఎవరైనా చెప్పాలా కాళ్ళకి ఉరకమని చెప్పి?
టక్మని కాళ్ళు ఉరుకుతాయి, దానికి అదే డెసిషన్ తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కరెక్టా కాదా అండి? వెంటనే కర్ర పట్టుకొని ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే ఆ షాక్లో ఏం చేస్తానో నాకు అర్థం కాదు కొన్నిసార్లు. అంటే బ్రెయిన్ ఇక్కడే ఉన్నా అది శరీర భాగాలు అన్నిటికి కూడా అది చెప్పకపోయినా, అంటే శరీరం మొత్తంలో ఉన్నట్టుగానే ఉందన్నమాట. బ్రెయిన్ అంటే మొత్తంలో ఉందన్నమాట. మనం అర్థం చేసుకునే విధానం ఏంటంటే కనిపిస్తున్న భాగాలే ఇవి, కానీ ఇవి శరీరం అంతా మిళితమై ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలానే ఇప్పుడు కూడా మనం వేయబోయే కొన్ని అంతరంగాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు హృదయం అనుకోండి, అది గుండెలోనే ఉండే భాగం కాదు అది. ఇప్పుడు నెక్స్ట్ ఒక రౌండ్ వేయబోతున్నాం మనం. నెంబర్ 2, ఇది ఓన్లీ గుండె చీలిస్తే గుండె లోపల ఉండేది కాదండి హృదయం. హృదయం అనేది నీ పైనున్న హెడ్ నుంచి కిందున్న కాలి వరకు కూడా ఉంటుంది అనమాట హృదయం. దానికి కూడా ఏమేం చేయాలో అంతరంగంగా లోపల నీ ఊహ ఏమేమి ఉన్నదో, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావో, గుండెతో ఆలోచిస్తున్నావో, నీ యొక్క మెదడుతో ఆలోచిస్తున్నావో, వీటికి సంబంధం లేదు. హృదయం అనేది దాని ఫీలింగ్స్ ని బయట పెడుతూనే ఉంటుంది. శరీరం మొత్తం ఎలా అయితే ఉందో నీ హృదయం కూడా పైనుంచి కింద వరకు కూడా అలానే ఉంటుంది అనమాట. అందుకే వీటిని నువ్వు సపరేట్ చేయలేవు. అది గుండెలోనే ఉందని నువ్వు చెప్పలేవు. అది నేను చెప్పదలుచుకుంటున్నా. మనసు ఇక్కడే ఉందని నువ్వు చెప్పలేవు. అది శరీరం అంతా ఉన్నది, మనసు కూడా. నువ్వు చెప్పలేవు, ఎవరని చెప్పలేం. వాటిని విడదీయలేకుండా అందుకే శరీరంలోనే భాగాలుగా చేశారనమాట ప్రభు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బయట కూడా నేను ఒక బొమ్మ వేసి చూస్తాను. ఒక మనిషి ఇట్లున్నాడు అంటే ఇది లోపల భాగం అనుకోండి. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మనము సర్కిల్గానే వెళ్దాం. లోపల గుండె ఉంటుంది, కానీ గుండె లోపల అని నేను చెప్పను. కానీ ప్రభు చెప్తున్న అంతరంగాల్లో ఇంకొక మెట్టు లోపలికి వెళ్తే హృదయం వేసుకోవాలి. సో నేను రెడ్ కలర్లో వేస్తున్నా, ఎందుకంటే హృదయం ఎప్పుడు కూడా చెడ్డది. చెడు తలంపులన్నీ హృదయంలో నుంచే వస్తున్నాయి. కాబట్టి నెంబర్ 2ని బయట నుంచి వేస్తే శరీరం అనేది నెంబర్ 1 అవుతుంది. హృదయము నెంబర్ 2 వేసుకోండి ఇక్కడ. అయితే మీరు అడగొచ్చు, సరే బ్రదర్ శరీరం వేశారు నెంబర్ 1, ఓకే ఫైన్, హృదయం నెంబర్ 2 ఎట్లయిందని అడగవచ్చు. అందరి క్వశ్చన్ అదే. లోపలికి ఇట్లా వెళ్ళంగానే హృదయమే ఎందుకు ఉండాలి? మనసు ఉండొచ్చు కదా, ఆత్మ ఉండొచ్చు కదా లోపలికి వెళ్ళంగానే అనే క్వశ్చన్స్ ఉంటాయి మనకి. దీన్ని ఎట్లా మీరు ఒక కన్క్లూజన్కి వచ్చారు అనే దానికి మనం ఒకసారి ఒక వచనం చూద్దామండి. మత్తయి సువార్త 15:18 చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 15:18 ఇది ఒకసారి చదవండి. చాలండి. ఇప్పుడు నోటి నుంచి వచ్చింది. నోరు ఎక్కడుందండి? శరీరం దగ్గరే ఉందిగా నోరు. నోరు కానీ, మన కన్ను కానీ, ముక్కు కానీ, చెవి కానీ, ఇవన్నీ బయట ఉన్న శరీరంలో కనిపిస్తూ ఉన్న భాగాలే మనకి కదండి. అయితే ఎప్పుడైతే హృదయం శరీరానికి దగ్గరకు ఉంటేనే, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడున్నది? శరీరంలోనే ఉంది. ఎందుకు? శరీరం దగ్గర మనకి పాప నియమం ఉన్నదన్నమాట. పాప నియమము శరీరంలో ఉన్నది మనకి. ఇక్కడ రాసుకోండి, శరీరంలో పాప నియమం ఉన్నది. ఈ పాప నియమానికి దగ్గరగా ఉంది కాబట్టి హృదయము ఎప్పుడు చెడు ఆలోచిస్తూ ఉన్నది. ఎందుకంటే మన హృదయం ఆలోచిస్తుంది చెడు అంటే మనమేదో చెడ్డోళ్ళమని కాదండి. అంటే అట్లని చెప్పేసి మన హృదయ ఆలోచనలన్నీ మంచివని కాదు. సో మనము ఏదైతే పాప నియమం కలిగిన శరీరం ఎప్పుడైతే ఉందో, ఆ శరీరానికి దగ్గరలో ఉన్న ఒక అంతరంగం ఉంది లోపల, మనకి తెలియట్లేదు, కనిపించట్లేదు అది. కానీ అది ఎప్పుడు కూడా చెడే ఆలోచిస్తూ ఉంది. ఎట్లండి అట్లా జరుగుతుంది? దాని అర్థం ఏంటంటే ఇక్కడ పాప నియమంకి సంబంధించిన శరీరం ఉంది కాబట్టి దానికి దగ్గరలోనే ఉంటేనే హృదయము చెడు ఆలోచించగలుగుతూ ఉంటుంది, లేకపోతే ఆలోచించలేం. ఇప్పుడు మీరు నేను అనుకోవచ్చు, ఏం బ్రదర్ సడన్గా చెడు ఆలోచన వచ్చేస్తా ఉందని చెప్పేసి. అందరం చర్చిలోనే ఉన్నాం, ఆలోచన ఏంటి ఇంత చెడ్డగా ఉన్నది, హృదయం ఏంది ఇంత భయంకరంగా ఉన్నది, అసలు నా హృదయం ఇక్కడ పెట్టుకోలేకపోతానే అని అనుకుండొచ్చు మనం అందరం కూడా. దాని అర్థం ఎందుకంటే ఎప్పుడు ఈ శరీరం బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది కాబట్టి ఆత్మ ఉందన్నమాట. ఇదన్నీ ఆత్మతో కంపేర్ చేసినప్పుడే శరీరము తగ్గింపబడాలండి. ఆత్మ ఎప్పుడు
హెచ్చింపబడాలి, శరీరం దాని ముందు తగ్గాలి. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే, ఇప్పటి వరకు శరీరం నెగ్గింది, గెలుస్తూ ఉంది శరీరం, శరీర రీత్యానే చేసాం మనం అంతా. కానీ ఇప్పుడు తెలుసుకుంటా ఉంది ఏంటంటే, లోపల కొన్ని అంతరంగాలు ఉన్నాయి, అవి తెలుసుకొని శరీరం తగ్గిచ్చేసి, శరీర పనులన్నీ, దాని క్రియలు, దాని కార్యాలు, దాని పాపంతో సంబంధించిన కార్యాలన్నీ తగ్గించి, లోపల ఎక్కడో ఒక ఆత్మ ఉన్నది దైవ నియమంతో, దాని పనులు హెచ్చించడానికి ట్రై చేస్తున్నాం మనం. అందుకే బయట మనము ఎంతమందికి ఎన్ని ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పినా అర్థమవుతాయా అండి? అర్థం కావు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు బయట ఉన్న శరీరాన్నే చూస్తారు, లోపల ఉన్న నీ ఆత్మ ఎంత క్రియలు చేస్తుందో అర్థం కాదు. అది మనం చేసేదాకా అర్థం కాదు. అందుకే ప్రభు కూడా మనం చేయాల్సిన పని, మీరు సర్వ సృష్టికి మీ యొక్క సువార్తని పర్యటించుకుంటూ మీరు వెళ్ళిపోండి, ఆత్మ క్రియలన్నీ నేను చేసుకుంటూ వెళ్తా, ఆ శరీరం దానికి అదే మారుతూ ఉంటుందని ప్రభు చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఎందుకు శరీరం లోపల హృదయం వేయాల్సి వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది. హృదయం శరీరానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, అది ఎప్పుడు చెడ్డగా ఆలోచిస్తుంది కాబట్టి, దాని ఊహంతా ఎప్పుడు చెడ్డదే అని మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు అనమాట. మీ రక్త మాంసములు, మీ శరీరములు ఎప్పుడు కూడా మీ ఊహంతా చెడ్డదే నరునికి. అందుకే మీ యొక్క వయ పరిమాణం కూడా నేను 120 సంవత్సరాలకే తగ్గిస్తున్నా అని ప్రభు చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. అందుకే మనము ఈ యొక్క ఆలోచన విధానంలోకి వెళ్ళి మన హృదయాన్ని మనము కంట్రోల్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత ఇంకో డయాగ్రామ్ నేను వేయబోతున్నా. అదేంటిదంటే 3వ సర్కిల్ మనస్సు. మనస్సు అని రాయండి. ఇక్కడ మనస్సు పైన నెంబర్ 3 అని రాసుకోండి. ఎందుకంటే అండి, మన ఫ్యూచర్లో మనం బైబిల్ స్టడీస్ మనం జరుపుతూ ఉన్నప్పుడు నెంబర్ 1 అంటే మీకు అర్థమైపోవాలి మనిషి పరంగా, నెంబర్ 2 అంటే అర్థం అవ్వాలి, నెంబర్ 3 అంటే అర్థం అవ్వాలి, నెంబర్ 4 అంటే అర్థం అవ్వాలి. అంటే మనం న్యూమరిక్స్ తో కూడా మాట్లాడతాం, ఎట్ ది సేమ్ టైం ఆ పేరు కూడా అంటాం అనమాట. నెంబర్ 3 అన్నప్పుడు మన చర్చి మొత్తం అది మనస్సు గురించి మాట్లాడుతున్నారు మనిషిలో అని అర్థమైపోవాలండి మన చర్చిలో. ఇది మనం నేర్చుకోబోతున్నాం. అందరిలానే మనం ఎలాంటి ఒక క్లూలెస్ గా ఒక వచనాన్ని పట్టుకొని మన ఊహాగానంతో వెళ్ళట్లేదు. ఇక మనం ఒక డయాగ్రామ్ వేస్తున్నాం, నాకు అర్థమైంది ఇది అని మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటున్నారంటే మనసు గురించి, అయితే మనసు కూడా ఎందుకు బ్రదర్ హృదయంలో ఉన్నది అని అడగొచ్చు మనం. అయ్యి అసలు వేరు భాగాలు కదా, అసలు గుండెని చూస్తూ ఉంటేనే ఇక్కడ ఉన్నది, మెదడు చూస్తే ఇక్కడ ఉన్నది, ఆలోచించేది మరి ఇక్కడ ఆలోచిస్తుందా ఇక్కడ ఆలోచిస్తుందా అర్థం కావట్లేదు అందరికీ కదండి. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అన్ని చోట్ల ఆలోచన వస్తూ ఉంది యాక్చువల్గా. అందుకే కొన్నిసార్లు ఎంత బాధ కలిగిన గుండె ఇదైపోతూ ఉంటుంది, తలకేమో హెడ్ ఏక్ వస్తూ ఉంటుంది కదండి, తలకేమో తలనొప్పి వస్తూ ఉంటుంది, గుండెమో అసలు ఇట్లా అయిపోయినట్టు ఉంటుంది అనమాట. ఏంటని ఇట్లా జరుగుతుంది ఏంటి రెండిటికి? ఆలోచిస్తే ఇది ఒక్కటే కదా బాధపడాలి, గుండె ఎందుకు బాధపడతా ఉంది కదండి. అంటే మన ఉద్దేశం ఏంటంటే, నేను ఇట్లా సర్కిల్లో చిన్నగా వేసుకుంటూ వెళ్తున్నా కానీ ఇవి అన్ని కూడా ఒక సర్కిలే, వీటిని ఎవరు సపరేట్ చేయలేరండి. అర్థమై ఉండాలి మీకు. ఒకవేళ ఈ రెడ్ సర్కిల్ తీసి గ్రీన్ లో వేసినా, బ్లూ తీసి గ్రీన్ లో వేసినా అన్ని ఒకటేలా ఉంటాయి. మనం ఒకటే సర్కిల్ మీద 4 సార్లు గీలేం కదా. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే విడదీసి చెప్తున్నా, లేకపోతే అసలు వీటిని విడదీయలేం మనం. ఇన్సెపరబుల్. ఈ అంతరంగాల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. ఎట్లా అయితే ఆత్మ జీవం శరీరాన్ని విడదీయలేమో, లోపలున్న అంతరంగాల్ని కూడా ఎవ్వరూ విడదీయలేరు. అవి శరీరంతో మిళితమైపోయి అతుక్కొని ఉన్నాయి అన్నమాట. అర్థమైంది కదండి. ప్లస్ ఇవి చాలా అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. మిస్అండర్స్టాండ్ చేసేసుకుంటాం, అపార్థం చేసేసుకుంటాం అన్నమాట. మనం అంటే నేను నా యొక్క సైడ్ నుంచి నేను అర్థం చేసుకున్న విధానం బట్టి నేను ఇట్లా చెప్తున్నా. రకరకాల దైవజనులు వేరువేరుగా చెప్తా ఉంటారు. ఇప్పుడు మీరు కూడా రేపొద్దున మీకు అవకాశం దొరికినప్పుడు మీరు ఇంకోలా చెప్తారు. కానీ అందరి ఉద్దేశం ప్రభు యొక్క వాక్య ప్రకారం ఉందా కదండి. మనం ఇప్పుడు బైబిల్ తెరిచి ఒక వచనం చూస్తే అందుట్లో శరీరం అనే రాసున్న, హృదయం అని రాసున్న, మనస్సు అని రాసున్న, అవన్నీ కరెక్ట్గా మనకి అనుసంధానం అవుతున్నాయా బైబిల్ మొత్తంలో అనేది మనం గ్రహించాలి. ఎక్కడ కూడా కొద్దిగా అటు ఇటు అయింది అనుకోండి, మన డయాగ్రామ్ మార్చుకుందాం. ఇదే ఫైన్ లైన్ నేను అనట్లా, నేను అర్థం చేసుకున్న విధానాన్ని చెప్తున్నా మీకు. ఎలా అయితే మనం దేవాదేవుడిని వేసాం, అదే ఫైన్ లైన్ మనం ఎప్పుడైనా చెప్పగలమండి? ఆయన్ని తెలుసుకోవడం అనంతం, అతీతం, హృదయానికి అగోచరం. ఆయన తెలుసుకోవడం చాలా కష్టం అండి అది. కానీ నీకు తెలిసిన కొద్దిలో నా దేవుడు ఇది అని నువ్వు చెప్పగలుగుతున్నావు. మనకు తెలిసిన కొద్దిలో ఈ సాతాను ఇతను అని చెప్తున్నావు అనమాట.
మనకు తెలిసిన ఆ కొద్దిలోనే ఈ మనిషి కూడా ఇది, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి మన ఈయన గురించి ఎక్కువ తెలియాలి. లేదనుకోండి మనకు మనమే పొరపాట్లో. అందుకే నీతిమంతుడు 7 సార్లు పడ్డా లేస్తాడంటే దాని అర్థం ఎందుకు పడాలి, ఎందుకు లేగాలి, అసలు నీతి ఏంటిది అనేది మనకు అర్థమవుతూ ముందుకెళ్ళాలి కదండి. ఎక్కడ పడ్డాడు అనేది అర్థమైపోద్ది. వీడు శారీరకంగా పడ్డాడా, వీడు హృదయమే చెడ్డదా, అక్కడ పడతాడా వీడు, లేకపోతే అసలు మనస్సే ఎక్కడో పెట్టేసిండు ఆ మనసుని, ఏంటండి ఇవన్నీ అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మూడవది మనస్సు అన్నమాట. ఇక్కడ మనస్సు ఎందుకు అనేది నేను చెప్తా. మనస్సు ఎందుకు మూడోది అయిందని ఎందుకు అవ్వాల్సి వచ్చిందంటే, మీరు 4వ దాని గురించి తెలుసుకున్నప్పుడు మనసు మూడోది ఎందుకేందో అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనము లాస్ట్ది ఇద్దాము. ఏంటిదండి 4వది? ఆత్మ. సరే, దీన్ని కూడా గ్రీన్ కలర్లోనే వేస్తున్నా. సో 4వది అసలు టాప్ మోస్ట్. సో సరే, ఇటు సైడ్కి వచ్చి వేస్తున్నా అండి. ఆత్మ. ఆత్మ దగ్గర దైవ నియమం అని రాసుకోండి. శరీరం దగ్గర పాప నియమం అని రాశారు కదా, ఆత్మ దగ్గర దైవ నియమం అని రాయండి. దైవ నియమము. ఎందుకంటే మనకి తెలుసు, ఆదికాండం 1:26-27 వచనాలు మనం చూస్తే, దేవుడు తన స్వరూపంలో తన పోలిక చెప్పున నరులను చేసెను. నరులను చేసెనంటే ఆత్మలుగానే చేసింది ఆయన. ఆత్మలో ఆయన చేసిన ఆత్మలో ఎప్పుడు ఏముంటుందండి? దైవ నియమమే ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. నీలో ఒకళ్ళు ఎవరో ఇది తప్పు అని చెప్తున్నారే, అది స్పిరిటే చెప్తా ఉంది. మిగతా 3 చెప్పవు. ఇది గ్రహించాలా. ఒకడు నువ్వు ఆగు అని ఫస్ట్ వార్నింగ్ వస్తుందా నీలో అంటే ఆత్మ యాక్టివేట్ అయిపోయింది మనలో. మనకు తెలుసు స్వాభావికంగా మన స్వనీతి చొప్పున, మన స్వయిష్టం చొప్పున, మన స్వయం కృపారాధం అంటారు చూసినరా, అంటే మన ఓన్గానే ఈ 3 ఉన్నాయిగా బలీయమైన విషయాలు. బయట శరీరం బలంగా ఉన్నది, లోపల హృదయాన్ని పట్టేశాం, మనసును కూడా ఒకరి మీద పెట్టేశాం, ఇక ఆత్మని గుంజుకొని వెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట ప్రతిరోజు మనం. కానీ ప్రభు అంటా ఉన్నారు, ఈ డయాగ్రాము మనకి ఇప్పుడు ఇలా ఉంది, రివర్స్ లో చూస్తే మనకి ఎలా ఉండాలంటే ఆత్మ పెద్దగా ఉండాలన్నమాట కదండి. హల్లెలూయా. మన జీవితం యొక్క పోకడ ఏంటంటే ప్రయాణము, రేపొద్దున ఇదే డయాగ్రామ్ ని రివర్స్ లో చేస్తే నీ ఆత్మ ఇంత ఉండాలా, నీ శరీరం ఇంతే కనిపించాలి. శరీరం లోపల చిన్నగా వెళ్ళిపోవాలి. ఎందుకు? నీ శారీరక క్రియలు లేవిగా. ఆత్మ ఏం చెప్తే ఆ శరీరం అది చేసుకుంటూ వెళ్తా ఉంది. ఎందుకంటే శరీరం ఉన్నంతసేపు మనం ఆ పనులు చేయక తప్పదు కదండి. శరీరం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతున్న ప్రకారం నీ యొక్క శరీరం కూడా క్షేమాభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలి. అందుకే కదా ప్రభు శరీరాన్ని ఎందుకు ముడుతున్నాం? అది కేవలం నిష్ప్రయోజనం అయితే, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోతే శరీరాన్ని ఎందుకంటే ముట్టి తింటూ ఉన్నాం మనం. శరీరం బహుబలమైనది. శరీరక కార్యాలు పాప నియమంతో కాకుండా దైవ నియమంతో జరిగితే శరీరం చేసే కార్యాలని ఇంకా ఏది చేయలేదన్నమాట. అందుకే ప్రభు శరీరం ఆయన వచ్చి తాకినా, ఆ శరీరాన్ని మనం వెళ్ళి తాకినా, మనము అత్యంత, అంటే నా ఉద్దేశము జీవము నిత్య జీవంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. హల్లెలూయా. సో ఇదండి. అయితే ఒక క్వశ్చన్ ఉన్నది మనకి ఇంకా, మరి ఆత్మకి దగ్గరలో మనసు ఎందుకు రాశారు బ్రదర్ అని అడగొచ్చు మనల్ని. ఎందుకంటే అట్లా రాశారు అంటే, ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రభు ఎప్పుడు కూడా ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 3:2లో యోహాన్ గారు కానీ, మత్తయి సువార్త 3:11లో అయినా సరే, మీరు మారు మనసు పొందండి అంటా ఉన్నారండి. మీ శరీరం మారాలని ఎవరైనా చెప్పారా? కొన్ని హృదయాన్ని మార్చండి అని చెప్పాలిగా. అది కదా అసలు చెడ్డది. చెడ్డదైన హృదయాన్ని నువ్వు మార్చకుండా లోపలికి వెళ్ళిన మనసుని మార్చండి అని ఎందుకండి అంటా ఉన్నారు? ఇది కదా మనకి అగోచరంగా ఉన్నది. మనసుని నెంబర్ 3 దీన్ని మార్చమని చెప్తా ఉన్నారు ఏంటండి ఊరికే వచ్చి. ఎంత కష్టంగా ఉందండి. పైన శరీరాన్ని మార్చండి, మీరు ఇట్లా కూర్చోండి, దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు మోకాళ్ళు వేయండి అని చెప్తే మనం మోకాళ్ళు వేస్తాం. ప్రార్థన చేయండి నైట్ అంతా అంటే ప్రార్థన చేస్తాం మనం కూర్చొని. ఉపవాసం ఉండండి అంటే ఉపవాసం ఉంటాం. కానీ లోపల వచ్చిన నువ్వు మనసు మార్చండి అంటే చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే తెలియని విషయాలు ఇవి. మనసు ఎక్కడుందో మాకేం తెలుసండి, దాన్ని ఎట్లా మార్చమంటా ఉన్నారు? మరి యేసుక్రీస్తు ప్రభు వారు కానీ, యోహాన్ గారు కానీ, అంతకు ముందున్న ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు అందరూ కూడా నీ యొక్క హృదయము ఈ ధర్మశాస్త్రానుసారంగానే నడవాలి. నీ సున్నతి చూడండి, ఇప్పుడు బాహ్యమైన సున్నతి అప్పట్లో జరిగిన ఆ సున్నతికి అర్థము
నీ హృదయమే మారాలి అని ప్రభు చెప్తున్నారు. హృదయం ఎట్లా మారుతుంది? నీ మనసు మారితేనే హృదయం మారుతుంది. ఇదనమాట. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఈ సీక్వెన్స్ లో మారని మనసు వెంటనే మనసు వెళ్ళి హృదయానికి చెప్పగలుగుతాయండి? ఇంతకుముందు ఇట్లనే జరిగింది. శరీరం చెప్తా ఉంది హృదయానికి చెడంతా ఆలోచించు అని చెప్పేసి. ఆలోచిస్తా ఉన్నాం కూర్చొని. ఏముంది అందులో? పోయేదేముంది? అంతా ఫ్రీయే కదా. పిచ్చి పిచ్చి చెడంతా ఆలోచిస్తా ఉన్నాం మనం అంతా కూర్చొని. ఆలోచిస్తున్న హృదయం మనసుకేం చెప్తుందంటే, ఇక నువ్వు డిసైడ్ అయిపో, నేను లోకంలోనే ఉంటా, నేను సాతాన్ దిక్కే ఉంటా, నేను దేవుని దిక్కు రాను, నేను చర్చికి రాను, ఆ కార్యక్రమాల్లోనే ఉండను, నువ్వు డిసైడ్ అయిపో. అందుకే మనం కొద్ది మంది దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటారంటే, నేను డిసైడ్ అయిపోయాను అన్న, నేను రాను చర్చికి. సిస్టర్ దగ్గరికి అడిగినా, మేము డిసైడ్ అయిపోయినామండి. డెసిషన్ ఎట్లా తీసుకున్నారు? ఆ యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్ మీకు ఎక్కడిది అసలు? ఎందుకంటే పైనుంచి వస్తుంది ఆ డెసిషన్. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి శరీరం పాప నియమంలో నుంచి ఒక దాన్ని పిక్ చేసుకొని దాన్నే రుద్దుతా ఉంది నీ హృదయం మీద, నీ మనసు మీద. అందుకే మారట్లా. అందుకే ప్రభు ఏం చేస్తున్నారంటే, నీ మనసు మారాలంటే ఒక సువార్త ఉన్నది, ఒక రక్షణ క్రియ ఉన్నది, దాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నారు అన్నమాట. డైరెక్ట్ ఆయన ఎక్కడ కొడుతున్నారంటే వచ్చి ఇక్కడ కొడుతున్నారండి. నెంబర్ 3 మీద కొడుతున్నారు ఆయన వచ్చి. మనసు మార్చుకో నువ్వు. సో దట్ ఏం జరుగుతుందండి, నీ మనసు మారిన వెంటనే వెనక్కి వెళ్తే నీ హృదయంలో లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనసు మార్చుకొని దేవుని వాక్యాలు ఎందుకు మనం ఇంత వింటున్నామంటే, నీ యొక్క హృదయము లిటిల్ బిట్ చేంజ్ అవ్వాలి. డిసైడ్ అయిపోయినాం, ఈ బైబిల్ స్టడీస్ వల్ల ఏమవుతుందని డిసైడ్ అయిపోయినాం అనుకోండి. ఫర్ సపోజ్ డిసైడ్ అయిపోయింది, కానీ ఒకవేళ ఏమన్నా వస్తుందేమో అని మనసు మార్చుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఏమవుతుంది, నీ హృదయం కూడా చెడు ఆలోచనలన్నీ బయటికి తరమబడతా ఉన్నాయి మెల్లమెల్లగా. ఇది ఒక రోజులో జరిగే విషయం కాదు. జీవితం ఒక 60, 70, 80, 90 ఏళ్ళు ఉన్నది. ఆ లోపున పరిచర్య భారం మన మీద ఎంత ఉంటే అంత భారాన్ని మీదేసుకొని ముందుకెళ్లే ఒక స్థితి గతుల్లో మనం వెళ్తున్నప్పుడు నీ హృదయం కొంచెం మారుతుంది. హృదయం కొంచెం మారిన కొద్దీ నీ యొక్క శరీరం ఖచ్చితంగా ఇవాళ నైట్ పోయి మోకాలు లేసి ప్రేయర్ చేసిన తర్వాత పడుకుంటాం పోయి మనం. అది శరీరం మార్చడం అంటే. అంతకుముందు పైనుంచి ఎట్లయితే మనల్ని ఇబ్బంది పెట్టిందో ఈ శరీరము, మనం ఏం చేస్తున్నామంటే లోపల నుంచి దాన్ని లొంగదీస్తా ఉన్నాం అనమాట. లోపల నుంచి ఏంటి వద్దంటాం ఏంటి? హృదయం లేదు, శరీరం మోకాళ్ళు వేయాల్సిందే. అది ఆ మాట అంటది. సపరేట్ రూమ్లోకి వెళ్ళిపోతాం. అంతకుముందు అందరి ముందు వేయాలంటే కొంచెం సిగ్గేస్తుంది తల్లిదండ్రుల ముందు కదా. మొన్నటిదాకా ఇట్లున్నాడు వీడేం సడన్ గా మోకాళ్ళు వేసేసిండంటే సిగ్గు అనిపిస్తుంది మనకి, కొద్ది కదండి, ప్రాబ్లం అనిపిస్తుంది మనకి, సిగ్గుపోతుంది. ఇప్పుడు మా ఫాదర్ ముందు కూడా నేను కూర్చొని మా ఫాదర్ ముందు వాక్యం చెప్పేంత ఉందండి నాకు? లేదు. ఆ ధైర్యం ప్రభు ఇస్తారు. అంత మనం చెప్పలేకపోవచ్చు, కానీ నీ స్థితిగతిని బట్టి, నా స్థితిని గతిని బట్టి ప్రభు ఇచ్చే ఆ ప్రేమలో ఆ ధైర్యాన్ని మూట కట్టుకుంటున్నా. మా ఫాదర్ ఇక్కడ కూర్చున్నా నేను చెప్పలేనేమో ఇంత ఫ్రీగా, నిజం చెప్తున్నా, చెప్పలేనేమో. ఎంత స్టఫ్ ఉన్నా, ఎంత వాక్య జ్ఞానం ఉన్నా చెప్పలేకపోవచ్చు, కానీ ప్రభువే ధైర్యం ఇస్తారనమాట. ప్రభు వాక్యంలో ఉందండి ఆ శక్తి అంతా, ఆ బలం అంతా, అది ఇస్తారు. హల్లెలూయా. అయితే మెయిన్ క్వశ్చన్ నేను ఇంకా చెప్పలేదు. అదేంటిదంటే, ఎలా బ్రదర్ మీరు హృదయంలో మనసుంది అనేది నేను చెప్పకముందు అసలు హృదయంలో ఏముందో ఒకసారి చూద్దాం. ఒక వచనం చూద్దామండి మనం. 2వ కొరింథీ 1 నిమిషం అండి. 1:22 చూడండి ఒకసారి. ఎక్కడ పెట్టారండి ఆత్మని? హృదయంలో. అర్థమైంది కదండి? ఇదైతే క్లియర్గా వాక్య ప్రకారం అర్థమైందిగా. ఆయన ఒకవేళ ఆత్మని పెట్టుంటే, అంటే ఇప్పుడు ఆదికాండం 2:7 మనిషిని మట్టితో తయారు చేసి కదండి, మనిషిని బయట ఈ మట్టిని ఏర్పరిచారు. ఫస్ట్ ఈ మట్టిని ఏర్పరిచి తర్వాత ఏమర్పరిచి ఉండాలి? ఖచ్చితంగా హృదయాన్ని పెట్టి ఉండాలి. ఖచ్చితంగా హృదయాన్ని పెట్టి ఆ హృదయంలో ఆత్మని పెట్టారంట ప్రభు, అంతే కదా. హృదయంలో ఆత్మ అనే సంచకరుని ప్రభు పెట్టారంట ముందు నుంచి. ఎందుకంటే ఆ ఆదికాండం ఆదాం ఉన్న టైంలో ఆయనకి తెలీదు ఏం జరుగుతుందో. ఇప్పుడు మనకి ఇంత తెలిసిందండి. ఆదాంకి ఇట్లా కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారండి ఆ టైంలో? ఆయన ఒక్కడే ఉన్నాడు పాపం. ఆయనకేం తెలుసు లోపల ఏం జరుగుతుందో? అవి తెలుసుకోవాలనే మనల్ని ఇప్పుడు పెట్టారు పరిశుద్ధాత్మ కాలంలో. సో మనం కూడా ఏంటిదంటే హృదయంలో ఆత్మ ఉందని అర్థమవుతా ఉంది, అంతే కదండి. హల్లెలూయా. దీని ద్వారా మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, హృదయంలో ఆత్మను పెట్టారంట, కానీ హృదయం మాత్రం చెడ్డగానే ఆలోచిస్తూ ఉంది స్టిల్. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఈ రెండిటి మధ్య
ఒకదాన్ని పెట్టాలి. మనసు అనే ఒక విషయాన్ని లోపల పెడితే మనసు ఏం చేస్తుందంటే ఒక డెసిషన్ తీసుకుంటుంది అనమాట మనసు. ఆ విషయం కూడా మీకు చెప్తాను. ఎందుకు మనసు మారాలని చెప్తున్నారంటే, మనసు దేనికి దగ్గరలో ఉందండి? ఆత్మకు దగ్గరలో ఉన్నది మనసు. ఇప్పుడు ఇన్ని వాక్యాలు వింటున్నామే, మనలో ఉన్న మనసు దేనిపైన కేంద్రీకరించాలండి? ఇప్పుడు మనం ఆత్మపైనే కదా కేంద్రీకరించాలా. ఇంతకు ముందున్న మన డెసిషన్స్ వేరు. ఒక గంట ముందు మన డెసిషన్ మేకింగ్ వేరే. వెళ్దాంలే 7 గంటలకు కదా 7:30కి వద్దాము అనే డెసిషన్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే నీ యొక్క మనసు నీ ఆత్మ మాట వింటుందో, ఈ రోజున ఆత్మీయమైన కార్యం ఏమైనా జరుగుతుందా, నీ మనసు ఏం చేస్తుందంటే నెక్స్ట్ సాటర్డే 6 గంటలకే బైబిల్ స్టడీ అని చెప్పి 6 గంటలకు తీసుకొని వస్తుంది అన్నమాట. ఇది ఇంపార్టెంట్. నీ మనసు కేంద్రీకరించాలి 6 గంటలకని. నీ మనసు కేంద్రీకరించినప్పుడు అది 7ంటికే స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు 7ంటికే వస్తావు. నువ్వు 7:30 అనుకున్నప్పుడు 7:30కే వస్తావు. నువ్వు దీంట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. అలా నీ ఆత్మను బట్టి నీ మనసు మారిపోతూ ఉంటుంది. అందుకే ప్రభు కూడా వచ్చి ఇక్కడ మారాలంటా ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ మారేదేం లేదు. దైవ నియమం ఆత్మ, ఆయన పెట్టిన ఆత్మ ఎప్పుడు మంచిదే. దేవుడు చెప్పినట్టే చెప్తుంది నీలో ఉన్న ఆత్మ నీకు. ఒకసారి మనం కూర్చొని గ్రహిస్తే అండి, దేవాది దేవుడు చెప్పిన లేకపోతే మనకి రాసి ఇచ్చిన ఈ వాక్యము, ఈ వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో, యేసుక్రీస్తు ప్రభు వారు, పరిశుద్ధాత్ముడు ఎవరెవరైతే మనకు వచ్చి చెప్పారో, ఆ చెప్పిన విషయాలే అంత హై లెవెల్లో తెలియపోయినా కొద్ది విషయాలు ఇందుట్లో ఉంటాయి మనం గ్రహించగలిగితే. ఎందుకు మనలో ఒకళ్ళు ఎప్పుడు మంచి చెప్తా ఉన్నారు, నీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే అది ప్రభు యొక్క నియమం. అది దాన్ని ఎవరు మార్చలేరండి. పుట్టుడుతోటి వాడు చెడ్డగా పుట్టుడుతోటి వాడు పాపిగా ఉండడు. చాలా మంది అనుకోవచ్చు పుట్టుడే పాపి అని. ఇప్పుడు ఇంతమంది చిన్నపిల్లలను చూస్తున్నాం, వీళ్ళందరూ పరలోక రాజ్య నివాసులే, వీళ్ళలో ఏ పాపం లేదు, వాళ్ళందరూ యథార్థవర్తనులే. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో, వాళ్ళ మెచ్యూరిటీ ప్రకారము వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి, వాళ్ళ మనసును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పాపంలో పడిపోతూ ఉంటారు తప్ప చిన్నప్పుడే పాపి కాడు. అసలు అట్లా అయ్యి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ చిన్నపిల్లలు నా యొద్దకు రానియడు, పరలోక రాజ్యం ఇలాంటి వారిదని చెప్పేవాడే కాదు. ఇది అర్థం చేసుకుందాం. హల్లెలూయా. అందుకే ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఎవ్రీడే, నువ్వు చిన్నపిల్లల్లాగా అవ్వాలంటే ఏం చేయాలండి? మనం మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళి జన్మనిచ్చి జరగడం అనేది అసాధ్యం. ఒకటే ఒక మార్గం ఉన్నది, నువ్వు పైనుండి జన్మించాలి. హల్లెలూయా. నువ్వు ఒక్కసారి గన పైకి చూస్తే ప్రతిరోజు, అంటే దాని అర్థం పైకి చూడాలి, పైన దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఆయన ఆత్మ ఉన్నదని నువ్వు గ్రహిస్తే, ఆత్మ అనుగ్రహించిన వాక్యం కిందున్నది మన దగ్గర అని గన మనము అర్థం చేసుకుంటే, ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు పైనుండి జన్మించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎవ్రీడే ప్రతిరోజు జరగాలండి. ఒకసారి వెళ్ళి పాప క్షమాపణ నిమిత్తం మనం బాప్తిజం తీసుకున్నాం నీళ్ళల్లో, అదోకే. కానీ నెక్స్ట్ డే నుంచి జరగాల్సింది ఏంటంటే నువ్వు పైనుండి జన్మిస్తూ ఉండాలి. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, ఇక్కడ దేవుడు ఉంటారు. ఇక్కడ ఈయనెవరు? ఈయన ఆత్మ కదండి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి, అంతే కదండి. ఇప్పుడు మన ఆత్మ దేవుడు అనుగ్రహించింది, ఈ ఆత్మ కూడా. అందుకే 2 గ్రీన్లో ఉన్నాయి. ఈ ఆత్మ ఎవరితో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలి? ఈయనతో ఉండాలి. అట్లని చెప్పి ప్రతిసారి దేవుడు వచ్చి మనతో మాట్లాడుతున్నారా? మాట్లాడలేరు. ఎవ్రీడే దర్శనం ఇస్తున్నారా? ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇస్తారు, ప్రతిరోజు కూడా ఇస్తారు. దైవజనులు అదే చెప్తూ ఉన్నారు. అంత లోతులోనికి మనం వెళ్ళాలనేది మన ప్రయత్నం. ప్రతిరోజు దేవునితో గడపడం, మన ఆత్మ ఆయనతో లింకప్ అవడం. చూడండి ఎలా ఉందో. ఇలాంటి స్థితిలోనికి కన్నా మనం వెళ్ళగలిగితే ప్రభు యొక్క ఆత్మ నడిపింపు అంటారు, చూసారండి. ఇదండి మన ఆత్మని. ఇప్పుడు సొదొమ గొమొర్రా వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి ఎందుకు నాశనం జరిగింది? వాళ్ళకి ప్రభు ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళకి దర్శనం ఇచ్చారా? ఎప్పుడు జరగల. ఎందుకంటే వాళ్ళ ఆత్మని ఈ 3 ఉన్నాయి, 1, 2, 3 గుంజుకెళ్ళిపోయి మొత్తం చెడు కార్యక్రమాలు, అతిక్రమాలు, బలాత్కారాలు చేయడం స్టార్ట్ చేసేసారు వాళ్ళు. బలాత్కారం మనుషులతోటే కాదు. అందుకే చూడండి 19వ అధ్యాయంలో ఆదికాండంలో 2 దేవదూతలు వస్తే, యెహోవా దూతలే వస్తే, యెహోవానే దిగి వస్తే వాళ్ళతో కూడా బలాత్కారం చేయడానికి రెడీ. అంటే మన కామన్ సెన్స్ మనుషుల దగ్గరే కాదు, ఆడవాళ్ళ దగ్గరే కాదు, మగవాళ్ళ దగ్గరే కాదు, దేవదూత దగ్గర కూడా మన కామన్ సెన్స్ పనిచేయట్లే. మన స్వభావానికి విరుద్ధంగా వెళ్ళిపోతా ఉన్నాం మనం. అది ఎందుకు కలుగుతుంది అంటే సాతాను. మనం చెప్పాం కదండి, స్వభావ సిద్ధతకి
అటు ఆపోజిట్లో పనిచేసే సాతాను అంత భయంకరంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ మొక్క మొలవకుండా అగ్ని గంధకాలు యెహోవా దేవుడే కురిపించి సర్వనాశనం చేశారనమాట. వాటి దిక్కు మనం చూద్దాం అనుకుంటే మనం కూడా ఉప్పు స్తంభం అయిపోతామని ప్రభు కూడా క్లియర్గా చెప్తున్నారు. సో అలాంటి విషయాల్లోనికి మనం వెళ్ళకుండా ప్రభు యొక్క విషయాల్లో మనకి ముందుకెళ్దాం. అది ఎలా జరుగుతుంది అంటే, తండ్రి ఏమై ఉన్నారు, అదే దేవుడు ఏమై ఉన్నారంటే మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లాగా మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క, ఎందుకంటే దైవత్వం అలా విడిపోతుంది, అలా మార్పు చెందుతూ ఉంది కాబట్టి, దైవత్వం అలా విడిపోతుంది, అలా మార్పు చెందుతూ ఉంది కాబట్టి ఆ దైవత్వం ఎలా అయితే మన ఎదుట బైబిల్లో పొందుపరిచారో ఆ బైబిల్లో పొందుపరిచిన విధానం బట్టి మన ఆత్మ తెలుసుకోవడమే మనకున్న బాధ్యత. సో ఇంత ఉన్నదండి ఆత్మని ఇక్కడ నేను చిన్నగా వేసా కానీ మీరు వెనక్కి ఈ పైలైన్ మనం ఏమైతే ఉన్నామో ఈ 3 సర్కిళ్ళు కూడా పైనున్న మనిషి అంత ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు దాన్ని ఎట్లయినా వేసుకోండి, మీ అర్థం చేసుకోవడానికి నేను ఇచ్చిన ఒక నమూనా, మీరు ఎట్లా వేసుకున్నా మనకు అర్థం అవ్వాలి ప్రతి విషయం కూడా. అందుకే చూడండి, మన ఆలోచనలన్నీ కూడా ప్రభు ఎలా గమనిస్తున్నారంటే, ఒకసారి హెబ్రీ 4:12 చదువుదాం. ఒకసారి హెబ్రీ 4:12. చూడండి, దేవుని వాక్యము ఎప్పుడైతే దేవుడు ఆత్మగా ఎలా అయితే ఉన్నారో ఆయన వాక్యం అయి కూడా ఉన్నారు. ఆయన వాక్యం చూడండి, మనము దైవత్వం గురించి అర్థం చేసుకోవడం అనేది ఒక బొమ్మతోటో ఒక దర్శనంతోటో ఒక మాటతోటో అర్థమయ్యే విషయాలు కాదండి. దేవుడు ఎలా అయితే ఆత్మ అయి ఉన్నారో, దేవుడు ఎలా అయితే వాక్యమై ఉన్నారో, దేవుడు ఎలా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయి ఉన్నారో, చూడండి ఇక్కడే ఎంత మల్టిపుల్ దైవత్వాల్ని ప్రభు చూపిస్తూ ఉన్నారు. అంటే ఆయనలో ఉన్న ప్రతిదీ కూడా దైవత్వం అని మనకు చెప్తూ ఉన్నారు. ఆ వాక్యం అంట, దేవుని వాక్యము 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం అయ్యుండి ప్రాణాన్ని ఆత్మని విడదీస్తున్నాయంట. ఒక్క నిమిషం ఇక్కడ ఆలోచిద్దామండి. ప్రాణము ఆత్మ, ప్రాణాత్మలను విడదీసే అంత ఆత్మ ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. మనలో ఉన్న ప్రాణం ఎక్కడుందండి? ఇప్పుడు ఈ శరీరం మొత్తంలో నాకు తెలిసి ఈ శరీరంలో ఉండాలి ప్రాణం. అంటే ఏంటిది? ప్రాణానికి సంబంధించిన ఏంటి అండి? రక్తము, నీరు, వాయువు, ఆహారము. మెయిన్ ఇవే కదండి ప్రాణానికి సంబంధించిన. ఇంకేమైనా ఉన్నాయంటారా? ఈ 4 ఒక రకంగా ఆలోచిస్తే ప్రాణానికి సంబంధించిన వాయువు, నీళ్లు, రక్తము, ఆహారము. అయితే దేవుని వాక్యం అంట, ఇదంతా ప్రాణం అనుకుందాం, ఇక్కడ ప్రాణం అని రాద్దాం. ఈ ప్రాణం కూడా ఎక్కడో లేదు, శరీరంతో మిక్సప్ అయిపోయి ఉన్నది కదండి. మనం కొద్దిగా ఎవరైనా వచ్చి పొడిచారనుకోండి, ఫస్ట్ రక్తం నీళ్ళే వచ్చేటి బయటికి. ఎవరైనా ముక్కు మూసేసారనుకోండి, ముక్కు కానీ నోరు కానీ మూసేసారు అనుకోండి, ఇంకంతే, గాలి పీల్చే ఛాన్స్ లేదు, ఇంకా ప్రాణం పోతుంది ఫస్ట్. అయితే ఈ వాక్యం అంట ఈ శరీరంతో మిళితమై ఉన్న ఈ ప్రాణాన్ని, ఈ ఆత్మని, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆత్మని విడదీస్తుందంట, ప్రాణాలని ఆత్మల్ని వాక్యం. ఇప్పుడు ఎందుకు బ్రదర్ ఇంత విడదీసి చెప్తున్నారు? మాకు ఇంత అవసరం ఏముందండి? మనిషి ఒకలాగా బాగానే ఉన్నాం కదా, మేము అంత హ్యాపీగానే ఉన్నాం కదా అనుకుంటే వాక్యం విడదీస్తుంది. నేనేం విడదీట్లా, అర్థమైంది కదండి? ఇన్ని సర్కిల్ వేసి మొదటి రోజు నుంచి ఎందుకండి ఇంత కష్టపడుతున్నారు మీరు అని నన్ను అడిగితే అండి, ఇందుకే వాక్యం విడదీసి చెప్తా ఉన్నారు. ఇగో బైబిలే విడదీసి చెప్తా ఉందండి, నేను కాదు. అసలు అంత తెలివి మనకెక్కడ ఉంటుందండి? ఈ తెలివి నాకుంటే 20 సంవత్సరాలప్పుడే చెప్పేటోడిని వచ్చి కదండి, 42లో వచ్చి చెప్పేటోడిని కాదు నేను. అంటే దైవత్వం ఎప్పుడైతే మనలోనికి ఆ దర్శనం ద్వారా, ఆ ప్రత్యక్షతల ద్వారా, ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటుందో, ఆ వాక్యం అనే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఏం చేస్తుంది అంటే విడదీస్తూ ఉంటుంది నిన్ను. నీ లోపల చాలా ఉన్నాయి విషయాలు, అవి తెలుసుకో అంటా ఉన్నారు. ఊరికే వచ్చి ఏదో తెలిసిన ఒక విషయం మీదే కాన్సన్ట్రేట్ చేయి, మాకు కొన్ని వందల వేల లక్షల విషయాలు ఉన్నాయి, దాన్ని తీసేయి. కలిపినవా నువ్వు మనిషిని అవుతావు. విడదీసేవా మనిషి ఇట్లుంటాడు. ఎవరన్నా అనుకోగలరా అండి మనిషి ఇట్లున్నాడా అని? ఎవ్వరు అనుకోలేరు.
కలిస్తే మనమే, బయట కనిపించే మనమే. విడదీస్తే లోపలికి వెళ్ళి ఒకళ్ళు మన లోపలికి ఎవరన్నా దూరితే, ఒకవేళ ప్రభు ఆత్మ నిన్ను వివేచిస్తుంది, నీ ఆత్మ ఏమేమనుకుంటుందో అన్ని తెలుసుకుంటుందంటే ప్రభువు చూస్తున్నారు మనల్ని. లోపలికి వెళ్తే ఓహో ఆత్మ కాపాడుకున్నాడా, కాపాడుకున్నాం అనుకుంటారు కొద్దిమంది. ఇప్పుడు మనం ఉన్న కొద్దిమంది కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. హృదయం కొద్దిగా మార్చుకున్నాం, మనసుని. హృదయం సరే చాలా చెడ్డ విషయాలున్నా లిటిల్ బిట్ కొద్దిగా మార్చాం. శరీరం మొత్తానికి వచ్చి కూర్చున్నది. ప్రభు చూస్తారు ఇవన్నీ. ఇప్పుడు ప్రభువా నీ సంచారాన్ని గావించు ప్రభువా, నీ సన్నిధానం ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉంచండి ప్రభువా, తండ్రి దేవా, కుమారుదేవా, పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ మీ సంచారాన్ని గావించండి ప్రభువా అన్నప్పుడు జరిగేది ఏంటిదంటే, నీలో ఉన్న నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ మనసుని, నీ ఆత్మని టెస్ట్ చేస్తూ ఉంటారు ఆయన వచ్చి. ఇప్పుడు ఆన్ ది స్పాట్ రైట్ నౌ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ, ఇప్పుడే జరుగుతూ ఉంది. అందుకే వీటిని నిందారహితంగా ఉంచుకుందాం. ప్రభు రాకముందే నిన్ను నువ్వు క్షమించుకో, నిన్ను నువ్వు విమర్శ చేసుకో కదండి. ప్రభు వచ్చాడా, నీ హృదయం చెడు ఆలోచిస్తుంది ఆ మూమెంట్లో, ప్రభు ఊరుకోరు. దాని బదులు బయట ఉండడమే మంచిది కదండి. ఇక్కడికి వచ్చి చెడు ఆలోచించేంత మన మనసు కూడా దేనిపైన ఉందా, ఊరుకోరు ప్రభు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. హల్లెలూయా. సో ప్రాణాన్ని ఆత్మల్ని విడదీస్తూ ఆయన కీళ్లను మూలిగను, చూడండి మన కీళ్ళు ఉన్నాయి జాయింట్స్ మనకి, మూలిగను కూడా, లోపల ఉన్న మూలిగ ఎంతమందికి ఇష్టం అండి మనం కదండి. మటన్ కొడితే మూలిగ ఖచ్చితంగా తినాల్సిందే. మంచిది ద బెస్ట్ మూలిగ ద బెస్ట్ పర్సన్కే ఇస్తారు ఇంట్లో కదండి. మూలిగ కావాల్సిందే. ఆ మూలిగని కూడా విభజిస్తూ హృదయం యొక్క తలంపులన్నీ, చూడండి ప్రాణాన్ని ఆత్మని విడదీస్తే లోపల హృదయం కనిపిస్తూ ఉంది, అంతే కదండి. నీ యొక్క ప్రాణాన్ని, గ్రీన్ని, ఈ ఆత్మని, లోపల ఉన్న గ్రీన్ని విడదీస్తే ఏం కనిపిస్తోంది లోపల, నీ హృదయం కూడా కనిపిస్తూ ఉంది లోపల. ఈ హృదయంలో యొక్క తలంపులన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారంట వాక్యమైన దేవుడు. ఎట్లుందండి ఇప్పుడు? ఈజీగా ఉందా ఇప్పుడు? ఎంత కష్టంగా ఉందండి మనకి. ఆయన లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఇవన్నీ, బయట విషయాలు కాదు ఇవన్నీ. లోపలికి వెళ్ళి నీ హృదయంలో ఒక తలంపులన్నింటినీ పట్టుకుంటే ఎలా ఉంటుంది. అందుకే మనం మనుషులుగా, నా సహోదరి, నా సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే హృదయాన్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలా. ఎప్పుడైనా సరే ఆలోచించండి, ఇది ఇంటికి వెళ్ళి ఆలోచించండి మళ్ళొకసారి. ఈ డయాగ్రామ్ని మళ్ళొకసారి చూడండి రేపొద్దున. చెప్తున్నా ఏంటంటే, నువ్వు నీ హృదయాన్ని నెంబర్ 2ని కనుక కంట్రోల్ చేయగలిగితే, ఎందుకు నువ్వు చర్చికి వచ్చి నీ మనసుతోటి ఆత్మ మాటలు వింటున్నావు కాబట్టి. ఇప్పుడు మన మనసు ఇష్టం లేదు మనకి, బట్ ఏం చేస్తున్నాం, అయినా సరే వచ్చి కూర్చొని వింటున్నాం. మొత్తానికైతే ఏదో ఒకటి కష్టపడైనా విందాం, ఎందుకంటే హృదయం మారాలి కదా. ఇది చాలా చెడ్డది. ఇది మారాలంటే నీ మనసును తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాల్సిందే నువ్వు ఖచ్చితంగా. సో అలాంటి అతీతమైన లోతైన విషయాలు గుండా ప్రభు తీసుకెళ్తున్నారు. అందుకే వాక్యాన్ని అశ్రద్ధ చేయొద్దండి. వాక్యం అట్లా విడదీస్తుంది, దూసుకెళ్తుంది లోపలికి, నీ మూలిగని టచ్ చేస్తుంది. ఎందుకు కొద్ది మందిలో మూలిగ ఎండిపోతున్నాయి ఎముకలన్నీ, శరీరం ఎందుకు బలహీనమవుతోందంటే అక్కడ టచ్ చేస్తున్నారు ప్రభు వెళ్ళి. నార్మల్ విషయం కాదు వాక్యం అంటే. ఏదో ఇట్లా మనం గాల్లో ఇన్ని మాటలు నేను చెప్పేస్తున్నా, ఎన్నో శబ్దాలు నేను విడదీస్తున్నా, ఎన్నో శబ్దాలని క్రియేట్ చేస్తున్నా, నేను సృష్టిస్తున్నా కదండి. ఇవి కాదు. ఈ శబ్దాలన్నీ కూడా మన చెవుల గుండా దూరి లోపల ప్రభువే ఈ మాటలు మాట్లాడితే ఆయన లోపలికి దూరి మొత్తాన్ని విడదీసి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు లోపలికి వెళ్ళి. చూడండి ఎలా ఉందో. సో అలాంటి అతీతమైన విషయాల్లోంచి ప్రభు తీసుకెళ్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 13:13లో, నువ్వు కన్నులారా, ఒకసారి చూడండి అది మత్తయి సువార్త 13:13. కొంచెం గట్టి చదవండి. చాలండి. ఇప్పుడు చూడండి, ఈ వచనం మనం ఎన్నిసార్లు చదువుకుంటామండి? మత్తయి సువార్త 13:13 ఎన్నిసార్లు చదువుకుంటామండి? చాలా మంది, విత్తనాల కథ కదా అది, మస్తు సార్లు చదువుకుంటాం. చాలా మంది దైవజనులు చెప్పారు. ఇప్పుడు డయాగ్రామ్ ని చూసి ఆలోచిద్దాం దీన్ని ఎలా ఉందో. ఇంతకుముందు మామూలుగా వినేసినాం, ఓకే. కనులారా చూసాం, చెవులారా వింటున్నాం, వినేసాం. హృదయము ఎలా ఉంది? క్రొవ్వినదా? హృదయం క్రొవ్వినది. లోపలికి వెళ్ళి ఆ వాక్యము ఈ శరీరంలో ఉన్న కన్నులారా చూసాం, చెవులారా విన్నాం.
ఆ వాక్యం లోపలికి ఒక్క స్టెప్ ఇక్కడికి రాగానే హృదయం కొవ్వు పట్టి ఉందంటండి లోపలంతా. అక్కడి నుంచి వెళ్ళట్లేదు, దూరట్లే లోపలికి. బయట నుంచి వస్తే ఇప్పుడు చెవులారా వింటాం, కన్నులారా లోపలికి వెళ్తుంది వాక్యం. ఒక్క స్టెప్ లోపలికి వెళ్తేనే హృదయం అంతా కొవ్వి పట్టుందంట. ఇంకా ఏముందండి నెక్స్ట్? చాలండి. అందుకే శరీరం బయట ఉన్న కన్నులు చెవులు వింటున్నాయి కానీ హృదయం గ్రహించాల్సిందే. గ్రహించమంట. ఇన్ని విషయాలు గ్రహించడానికి ట్రై చేస్తున్నాం కానీ కొన్ని గ్రహించమంట. హృదయం అంతా క్రువ్వుబట్టు ఉన్నది అనమాట లోపల. అందుకే మనసు, హృదయం క్రువ్వుబట్టు ఉంది కాబట్టి మనసు ఏమైపోయి ఉంటుంది? అది కూడా దూరం అయిపోయి ఉంటుంది ఖచ్చితంగా. హృదయం క్రువ్వుబట్టు ఉంటే మనసు పరిస్థితి ఏంది? అందుకే క్రొవ్వు తీసేమంటున్నారు. కొవ్వంతా నాది అని చెప్తున్నారు ప్రభు. హల్లెలూయా. రక్తమంతా నాది, కొవ్వంతా నాది. మీలో ఒకవేళ, అందుకే బయట దేని రక్తాన్ని తినమాకండి, మీలో ఒకవేళ కొవ్వు ఉంటే దాన్ని అర్పణ చేయండి అంటా ఉన్నారు. కొవ్వు తీసేయమంటా ఉన్నారు మనలో ఉన్న కొవ్వుని. అది శారీరక కొవ్వు అయినా, నీ హృదయానికి పట్టిన, నీ మనసుకు పట్టిన కొవ్వు అయినా, ఈ రెండింటి చేపట్టి నీ ఆత్మకు కూడా కొవ్వు ఆపాదించబడతా ఉంటది అనమాట. ఇలాంటి స్థితిలోంచి ప్రభు మనల్ని తీసుకెళ్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చేస్తున్నారంటే అండి, ఈ ప్రాణం నుంచి నువ్వు జీవానికి మారు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మన ఆత్మ గురించి కొన్ని తెలుసుకున్నాం, శరీరం గురించి కొన్ని విషయాలు మాట్లాడాం, ఇప్పుడు జీవం గురించి మాట్లాడాలి. జీవం గురించి మాట్లాడాలంటే ప్రాణం ఒకటి ఉన్నది. ప్రాణానికి జీవానికి ఉన్న డిఫరెన్స్ ఏందని అడగొచ్చు మనకి. ఇదేం బ్రదర్, ప్రాణంతోటే ఉన్నాం కదా, అందరం బతికే ఉన్నాం కదా, మరి ప్రాణానికి ఉన్న జీవానికి ఉన్న డిఫరెన్స్ ఏందని మనకి అడిగితే ప్రభు ఏమని చెప్తున్నారంటే, చూడండి, ఏ మాటలు బైబిల్లో ఎలా డిఫరెంట్గా ఉన్నాయో. నేను వాక్యాలు చెప్పను కానీ ప్రాణం ఇక్కడ ఉంది కదండి. ఒకవేళ జీవం ఉంటే మనలో అవి ఎలా ఉంటాయంటే, వాయువు ఉట్టి గాలి పీల్చడం కాదు, మనం జీవవాయువుని పీలుస్తాం. హల్లెలూయా. సో ఇక్కడ జీవవాయువు ఉంటుంది మనలో. అందుకే ప్రభు కూడా ఫస్ట్లో మనలో ఊదింది జీవవాయువే. మనం ఏం చేసాం, దాన్ని నార్మల్ వాయువు, ఉట్టి గాలి పీలుస్తాం కదా, బతికే ఉన్నాం కదా, ప్రాణంతోటే ఉన్నా కదా అని అంటూ ఉంటాం మనం. కానీ నువ్వు జీవంతో ఉన్నావు అంటే జీవానికి సంబంధించిన విషయాలు చూస్తావు. జీవం ఎవరు? ఈయన జీవం. మనకు ప్రాణాన్ని ఇచ్చారు. కానీ ఈ జీవం నుంచి నువ్వు జీవవాయువు ఇంకా పొందుకుంటా ఉండు. కొద్దిమందికి ఎందుకో ఊపిరి సరిగ్గా ఆడదు, ఊపిరితిత్తులు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొద్ది మందిలో కదండి. ఎందుకో సరైన జీవం అందట్లా, గాలడట్లేదు అంటా ఉంటారు, ఐసీలోకి వెళ్ళిపోతా ఉంటారు. ఇది ఎట్లా జరుగుతూ ఉందండి? సరైన జీవవాయువు లేదు ఆయనలో, ప్రాణమే నిలబడట్లా. ఇప్పుడు పొద్దున్నేసి మనం అంతా బాగానే ఉన్నాం, ఒక ఏజ్ వరకు బాగానే ఉంటాం. కొద్దిగా ఏజ్ 60-70 అవుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందండి? సరిగ్గా వాయువు పీల్చలేరు, వాయువు అన్ని అవయవాలకి వెళ్ళదు లోపల. అప్పుడు కావాల్సింది కదా. అందుకే ముందు నుంచే ఈ జీవం కలిగిన దేవుని యొక్క వాయువుని పట్టుకొని ఉండాలి. మన యొక్క యాత్ర ఈ భూమి పైన అయిపోయే లోపలే వాయువుని పొందుకోవాలి. సరే, వాయువు. రక్తాన్ని ఏమంటున్నారు ప్రభు? రక్తాన్ని ఏమంటున్నారంటే ప్రభు నిత్య జీవం అంటని చెప్తున్నారు అనమాట. రక్తం నిత్య జీవాన్ని ఇస్తుంది అనమాట. అందుకే ప్రభు యొక్క రక్తాన్ని ప్రతి బల్లారాధనలో పాల్గొనే ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్య జీవానికి అర్హులు అనమాట. ప్రభు యొక్క రక్తాన్ని తీసుకెళ్ళినప్పుడు ఈ రక్తం ఇక్కడ పోతూ ఉంటే, సపోజ్ ఒక 200 ml రక్తం ఇస్తున్నాం అనుకోండి, ఎవరికైనా ప్రాణం పోయినట్టు ఉంటుంది మనకి. కరెక్టా కదండి? మళ్ళీ ఆ రక్తం మనలో చేరి ఆ రక్తం ప్రభు కోసం పరిగెడుతూ ఉంటే, ఇప్పుడు మనం ఏం చేయాలండి? మన రక్తం లోకం కోసం కాదు పరిగెట్టాల్సిందే, లోకం కోసం కొద్ది వరకు, జీవనోపాధి వరకే. కానీ నీ రక్తం ప్రభు కోసం. ఇప్పుడు వచ్చి ఉంటున్నామే, ఈ యొక్క 2 గంటలు 2.5 గంటలు మనం ఉంటున్నామే, మన రక్తం దీనికోసం పాటుపడుతుంది అనమాట. ఏదో విషయం నేర్చుకోవడానికి పాటుపడుతూ ఉందన్నమాట. అది నిత్య జీవానికి ఆస్కారం అవుతుంది ఖచ్చితంగా. తర్వాత నీరుని ఏమంటా ఉన్నారు ప్రభు? జీవ జలం అంటా ఉన్నారు అనమాట. రోజు నీళ్ళు తాగుతూనే ఉంటాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఇంకా భయంకరంగా తాగుతూ ఉంటాం. ఇప్పుడు ఇది ఓకే, నీ ప్రాణం నిలబట్టడానికి ఇది ఓకే. కానీ ప్రభు అంటా ఉన్నారు, నీకు దాహం వేసినా సరే నువ్వు ఆ పైనుండి వచ్చే ఆ జలాన్ని, జీవజలాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే నువ్వు నీళ్లు తాగాల్సిన అవసరమే లేదు. ఇంకొద్ది కాలం సర్వైవ్ అవ్వగలుగుతూ ఉంటావు నువ్వు ఖచ్చితంగా. ఆ జీవజలాన్ని, జీవజల ఊటైన యెహోవా తండ్రిని, జీవజల నదులైన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకుంటూ సాగాలండి. హల్లెలూయా. తర్వాత ఆహారం. ప్రభు ఏమంటా ఉన్నారు ఆహారం గురించి? జీవాహారం. అంతే కదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు, నా శరీరం పులియని రొట్టెలాగా మీ అందుండి సమస్త కార్యాలని, శరీరం ఒక సంపూర్ణత, పరిపూర్ణత చెంది ఈ లోకంలో ఏమేం విషయాలు చేయాలో, ఎందుకంటే శరీరం కేవలం వేస్ట్ కదండి, ఇది చచ్చిపోతుంది,
మట్టిలో కలిసిపోద్ది, పురుగులన్నీ దీనికి అప్పేస్తాయి, ఇది ఓకే. కానీ నీ ఆత్మతోటి ఇంకా అది అనుసంధానమై ఉన్నంతసేపు నీ శరీరం ఎలా ఉండాలి? పాపరహితంగా ఉండాలి కదండి, పాప సహితంగా ఉండాలి ఖచ్చితంగా. సో ప్రభు అంటా ఉన్నారు, ఆ సిలువ టాపిక్ కూడా మీరు చూసే ఉంటారు. తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపి పాపానికి తన శరీరంలో శిక్ష విధించారు కాబట్టి, ఆ శరీరాన్ని ముట్టుకొని నువ్వు తింటున్నావు కాబట్టి, లేదా ఆ శరీరాన్ని నమ్ముతున్నావు కాబట్టి, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిందని నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి, అదే కదండి జరుగుతూ ఉంది ఇప్పుడంతా. కొద్దిమంది తినకపోవచ్చు అంత ధైర్యం లేక, కానీ ప్రభు ఏమంటా ఉన్నారు, ఫస్ట్ నువ్వు నమ్ము, విశ్వసించు, తర్వాత దాన్ని ముట్టుకునేంత ధైర్యం వస్తుంది నీకు, తర్వాత తినే ధైర్యం వస్తుంది నీకు. తిన్నావా ప్రభు కార్యాలు చేయాలి. ఉట్టి తిని కూర్చోవడం ఎందుకండి? ఏదో నార్మల్ ఆహారం తినొచ్చుగా. ప్రభు యొక్క శరీరాన్ని ముట్టుకోవడం ఎందుకు? అనవసరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అందుకే అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని వివేచింపని ప్రతి వాడు కూడా, వాడు ప్రతి రోగము వ్యాధి ఈ లోకం నుంచి కూడా ఉండడు అనమాట. సో అలాంటి బలీయమైన ఒక వార్నింగ్ ఇస్తున్నారు ప్రభు. ఇవన్నిటి గురించి ఆలోచించే ఈ జీవానికి సంబంధించిన కొన్ని విషయాలని, జీవ వాయువుని పెట్టుకుంటూ ముందుకెళ్దాం. ఎవరికన్నా కావాలా దాన్ని ప్రభు చెంత నుంచి అడుగుదాం, ఇప్పిద్దాం ఆ వాయువుని. అందుకే స్వస్థత. అప్పుడు దాకా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరిపోయినోడు నిమ్మంతా ఎట్లా పోయిందండి? వాయువు లోపలికి వెళ్ళిపోతా ఉంది. ఆ రక్తము ప్రసరణ ఎక్కువైపోయింది. ఇప్పుడు చాలా మందికి చూడండి తిమ్మిర్లు పట్టేసి ఉంటాయి, తిమ్మిర్లు పడతా ఉంటాయి. ఏజ్ పెరుగుతున్న కొద్ది తిమ్మిర్లు. అవన్నీ ఎందుకు? రక్త ప్రసరణ లేదు ఆయనలో, ప్రాణంలో. కానీ నువ్వు ప్రభు చెంతకి వెళ్ళావా, రక్త ప్రసరణ అధికమవుతుంది ఖచ్చితంగా. ఆ జీవాన్ని ఇస్తూ ఉంటారు మనలో ఉన్న ప్రాణానికి. అందుకే ప్రాణం ఎప్పుడూ కూడా మీరు ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే, ఇది శారీరక సంబంధమైందండి. జీవం ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఎవరన్నా ప్రాణము అనే ఒక మాట వాడారు అంటే దాని అర్థము అది శారీరక సంబంధమైంది. ఇప్పుడు చూడండి, ఎండాకాలంలో మన ప్రాణము తెప్పరిల్తా ఉంటుంది దాహానికి. పెట్టండి దాహం, నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటాం మనం. కానీ నీలో ఆ జీవం ఉంటే నీ దాహానికి ప్రభు తీరుస్తూ ఉంటారు నీ దాహాన్ని పైనుండి. నువ్వు ఇంకొద్దిగా సర్వైవ్ అవ్వగలుగుతావు నువ్వు. హల్లెలూయా. సో ఇలాంటి జీవన దిశగా ప్రభు వెళ్ళాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రభు రాకడప్పుడు నీ ఆత్మ ఈ మూడిటి వల్ల చెడిపోకూడదు. నీ ఆత్మ ప్రభు పెట్టిన ఆత్మ అది. పైన నీ శరీరం చేయబట్టి, నీ చెడు హృదయం చేయబట్టి, నువ్వు దేనిపైన పెట్టుకున్న మనసు చేయబట్టి ఇది చెడిపోకూడదు. అందుకే నీ ఆత్మని, నీ శరీరాన్ని, బయట ఉన్న శరీరం కూడా, ఆత్మ వలన శరీరం కూడా రక్షింపబడి. అందుకే చూడండి, బాప్తిజం తీసుకునేటప్పుడు మీరు వెళ్ళి పాస్టర్ గారి ముందు నుంచున్నప్పుడు ఆయన ఒక మాట అడుగుతారు, ఏమని? నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుంటున్నావా అని. అప్పుడు లోపల మనసులో ఒప్పుకుంటున్నా అంటే కుదరదు. నువ్వు నోరిప్పి, కరెక్టే కదా, నీ నోరుందే, నువ్వు నోరిప్పాలి. నోరిప్పి ఒప్పుకుంటున్నా ప్రభువా అని చెప్పి లోకం ముందు నువ్వు ఒప్పుకుంటున్నావు. నువ్వు ఎవరు ఒప్పుకోమన్నారు? ప్రభు కార్యాలు చేయలేనప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కదండి మనకి. నేను చెయ్యాలి అనుకుంటున్నా, అందుట్లో రక్షణ ఉన్నది, నేను రక్షింపబడ్డా ఈ లోకంలో అని నీకు తెలిసిందా, నువ్వు నోరిప్పి ఒప్పుకుంటావు. అప్పుడు దాకా నీ నోరు మూతపడి ఉంటుంది, నువ్వు ఇప్పవు. మనసంతా మారుతూ ఉంటుంది లోపల కదండి. ఎంత మార్పు చెందుద్దంటే, నీ మనసు మారిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోవడానికి కొన్ని డేస్ పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పడుతుంది బాప్తిజం దగ్గర రావాలంటే. ఎందుకంటే నీ శరీరం ఒప్పుకోట్లా. నోరు తెరవాలి కదా, నోరిప్పి అందరి ముందు, సర్వ సమాజం ముందు, సంఘం ముందు, ఎంతో మంది దైవజనుల ముందు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని మళ్ళీ వెనక్కి పడిపోతే నష్టం ఎవరికండి? మనకే కదా నష్టం. నిన్ను అసలు ఎవరు రక్షణలోనికి రమ్మన్నారు? నిన్ను ఎవరు బాప్తిజం తీసుకోమన్నారు? నిన్ను ఎవరు పడిపోమంటా ఉన్నారు? కానీ ప్రభువు పెట్టిన ప్రణాళిక ఎప్పుడు ముందడుగే అండి ప్రభులో. అందుకే ప్రభు చెంత ఎప్పుడూ కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి టైప్లో ఉంటుంది అనమాట. ప్రభు చెంత నువ్వు ముందుకెళ్ళటమే, వెనక్కి తిరిగి చూసావా సాతాను ఉంటుంది, గొయ్యి ఉంటుంది వెనకాల. కీడు, సమస్తమైన కల్మషం, దుర్నీతి, కపటం, అబద్ధం, నరహత్య, వ్యభిచారం ఇవన్నీ ఉంటాయండి వెనకాల. ముందుకెళ్తే సమస్త జీవానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. నీకు రాకడుంది ముందు, మన నిరీక్షణ ఉన్నది ముందుకి, ప్రేమ ఉన్నది, ధైర్యం ఉన్నది, కృప ఉన్నది, మహిమ ఉన్నది, అనేకమైన దర్శనాలు, ప్రత్యక్షతలు ఉన్నాయి, సంఘం ఉన్నది, మందిరం ఉన్నది. చూడండి ఎలాంటి విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. పట్టణం ఉన్నది, నూతన యెరూషలేము ఉన్నది మనకి. ఇలాంటి విషయాలు ఉన్నాయి ముందు. వెనక్కి వెళ్ళి చూద్దామా మరి? మనం చూడకూడదు. చూస్తే సాతాను ఉన్నది, ఇక అది ఏం చేయాలో మనకి ముందే తెలుసు. లోకంలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కదండి మనం. సాతాను దగ్గరికి వెళ్తే ఇంకా పట్టి ఎట్లా పీడిస్తుందో మనందరికీ తెలుసు. ఒకసారి దాసత్వంలో నుంచి స్వతంత్రతలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పడకూడదు.
పడ్డావా తిరిగి లేవడం చాలా కష్టం. అది మనకే తెలుసండి, ఎవరో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. పడ్డ ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అందుకే పడకూడదు. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మే మనల్ని రక్షించుకుంటూ ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి నేను. ఇంకో 15 minutes మనకి టైం ఉంది కాబట్టి ఇంకొక 2 విషయాలు నేను టచ్ చేస్తాను. అదేంటంటే, ఈ విషయం మనం తెలుసుకున్న తర్వాత కొన్ని మహోన్నతమైన విషయాల్ని నువ్వు విశ్లేషించగలుగుతూ ఉంటావు. సరే బ్రదర్, ఓకే మనిషి ఇదని చెప్తున్నారు మీరు, ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే తప్పోక రైటో మేము కూడా బైబిల్ చదివి తెలుసుకుంటాం. ఓకే తెలుసుకుందాం, అదే కదా మన ప్రయత్నం. నా ప్రయత్నం అదే. ఈ మాటలన్నీ ఎక్కడున్నా బైబిల్ మొత్తం చూసి చదివి వచ్చి ప్రశ్నలు ఏమైనా ఉన్నా దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని మన ప్రయత్నమే అది. రేపొద్దున కూడా ఈ బైబిల్ స్టడీ ప్రయత్నమే అది. అయితే ఇవి తెలుసుకున్న తర్వాత కొన్ని వినూత్నమైన విషయాలు జరుగుతాయండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, స్త్రీ పురుషుల గురించి ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాత నిబంధన కాలంలో సున్నత్ అనేది ఉన్నది, కరెక్టే కదండి? సున్నత్ ఎవరికి జరిగింది? పురుషులకి జరిగింది, అంతే కదండి? ఎక్కడ జరిగింది? శరీరం పైన జరిగింది, అంతే కదా జరిగింది. మరి పాత నిబంధన కాలంలో స్త్రీలు లేరా? ఉన్నారు. మరి వాళ్ళకి సున్నత అవసరం లేదా? ప్రభువు వద్దంటున్నారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న లాజిక్ ఉన్నది. ఆ లాజిక్ని మనం పట్టాలండి. బైబిల్ చదువుతుంటే మనకు అర్థమయ్యే కొన్ని వినూత్నమైన విషయాలు. ఎందుకండి మరి స్త్రీలకి సున్నతి లేదు అనడానికి ఒక లాజిక్ ఉన్నది. అదేంటంటే, మనం ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి ఒకసారి. ఆదికాండం 2:21. చాలండి. ఇప్పుడు ఆదాము ఫర్ సపోజ్ ఈ శరీరం అయితే, శరీరం లోపలున్న ఒక ఎముకను తీసి స్త్రీగా మార్చారంట ప్రభు. ఇప్పుడు శరీరం బయట భాగానికి సున్నత్ జరిగితే ఓకే, మనందరికి ఓకేనే. శరీరంలో ఉన్న లోపలి భాగానికి సున్నత్ అవసరంలా. ఎందుకంటే ప్రభు అంటా ఉన్నది ఏంటిదంటే, నేను సున్నతి మీకు ఇచ్చిన, మీరు హృదయ సంబంధమైన సున్నతినే పొందమంటా ఉన్నారు. ఒకవేళ పురుషులు శరీర స్థానంలో ఉంటే స్త్రీలు ఎక్కడ ఉన్నట్టండి లెక్క? హృదయమైన స్థానంలో ఉన్నారనమాట. ఇంకా ఆత్మదికి వెళ్ళాల. వీళ్ళు లోపలి భాగం, ఒక స్టెప్ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందంటే లోపలి భాగం. సో ఇక్కడ అంటే నా ద్వారా పెళ్ళైన రఘు అండ్ ప్రవల్లిక ఉన్నారు ఇక్కడ. నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ రఘు శరీరం అయితే ప్రవల్లిక హృదయం అయి ఉండాలి లాజిక్ ప్రకారం, అంతే కదండి లెక్క. లోపలి భాగం ఒక స్టెప్. అంటే ఇప్పుడు ఆయనకు అనిపించాలి, నా లోపలికి వెళ్ళి నా హృదయాన్ని నేను చూడాలి అనుకుంటే, ఒకవేళ పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నా, ఇక్కడ చాలా మంది మనం పెళ్ళైన వాళ్ళు ఉన్నాం. ఒకవేళ లోపలికి వెళ్ళి నా హృదయం ఎట్లుందో నేను తెలుసుకోవాలంటే ఎవరిని చూడాలండి? పురుషుడు స్త్రీని, తన భార్యను చూస్తే చాలండి. ఓహో నా హృదయం ఇదే. రఘుకు అర్థమైపోయి ఉంటుంది నీ హృదయం ఏందనేది కదా, బాగా అర్థమై ఉంటుంది. నాకు అర్థమైంది చాలా వరకు, ఓ 10 సంవత్సరాలు. ఎవరెవరికి ఎంత ఘనం వైవాహిక జీవితం ఉందో అందరికి అర్థమై ఉండాలా. ఒక పురుషుడు లోపలికి వెళ్ళి నా హృదయం ఎట్లుందో తెలుసుకోవాలి అంటే స్త్రీ బయటే ఉందండి, నీ హృదయం అదే. సో ప్రభు మనకి చెప్పగానే చెప్తున్న ఒక విషయం ఏంటంటే, శరీరం దగ్గర పురుషుడు ఉంటారండి ఎప్పుడు కూడా. ఇది ఒకటి రాసుకుందాం. హృదయం దగ్గర స్త్రీ ఉంటారు. అంటే హృదయం ఎప్పుడు చెడ్డది కదండి, స్త్రీ అక్కడ రాశారు ఏంటంటే అది కాదు నేను చెప్పే విషయం, ఆ విషయం కాదు. ఎందుకంటే స్త్రీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆమెకు ఒక శరీరం ఏర్పడింది, మళ్ళీ ఆమెలో కూడా సేమ్ థింగ్స్ నడుస్తూ ఉంటాయి. ఎవరి హృదయమైనా చెడ్డది, అది వేరే విషయం. స్త్రీ పురుషుల ఒక కలయికలో వాళ్ళు భార్యాభర్తలు అయ్యుంటే విషయం గురించి చెప్తున్నా నేను. అందుకే ప్రభువు అంత పురుషులకే సున్నతిని ఇచ్చారనమాట. స్త్రీకి సున్నతి లేదు పాత నిబంధనలో, అవసరం లేదు, ఎప్పుడూ అవసరం లేదు. అందుకే స్త్రీ ఎప్పుడు కూడా ఒక మెట్టు ముందుకున్నది. హల్లెలూయా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సబ్జెక్ట్ నేను తెలుసుకున్న తర్వాత నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, స్త్రీ ఎప్పుడు పురుషుని కంటే ఒక మెట్టు ముందుకున్నది. ఆమె లోపలి భాగం కాబట్టి ఆమె సెన్సిటివ్గా ఉన్నది, ఆమె మృదుత్వంతో ఉన్నది అనమాట. ఆమెని చాలా కోమలత్వంగా ప్రభు చేశారనమాట. ఆమె బయట ఉన్న పురుషుల్లాగా రఫ్గా లేదు. ఆమె పురుషుడు చేసే కార్యాలు చేయలేకపోవచ్చు, ఎందుకంటే ఆమె శరీరం మరి ఆయన శరీరం లాంటిది కాదు, లోపలి భాగం ఆమెది. ఆమె సృజించిన విషయం వేరే విషయాలు ఉన్నాయి. మనం బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది అవన్నీ, మనం ముందు చదువుతాం. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే స్త్రీ పురుషుల గురించి ప్రభు దీన్ని బట్టబయలు చేస్తున్నారు. నీ మనిషి గురించి నువ్వు అర్థం చేసుకున్నావా, స్త్రీ పురుషు గురించి నువ్వు అర్థం చేసుకోగలవు. అయితే
పురుషుడు శరీరం దగ్గర ఉంటే స్త్రీ వచ్చి హృదయం దగ్గర ఉందండి. ఇప్పుడు పురుషులకి ఒక కష్టం వచ్చింది. అదేంటంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఊరికే స్త్రీ దగ్గరికి వెళ్ళాలి. బయట స్త్రీ ఓకే, పెళ్ళైన వాళ్ళకి అది ఓకే. పెళ్లి కాలేదనుకోండి ఫర్ సపోజ్, బయట ఉన్న శరీరము తన యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి ఊరికే. అందుకే పెళ్ళైన వాళ్ళకి ఈజీ అండి, వాళ్ళ గురించి వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. చాలా ఈజీ. పెళ్ళైన వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థం కాదు. పెళ్లి కాని వాళ్ళకి ఏంటంటే అది ప్రభు అర్థం చేపిస్తారు. అట్లని చెప్పి తొందరపడి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. సో పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దరు విషయాలు, ఒకవేళ ఫర్ సపోజ్ స్త్రీ నా శరీరం ఒకవేళ బలీయంగా ఉంటే ఎట్లుంటుందని బయట అర్థం చేసుకోవాలనుకోండి, తన పురుషుడిని చూస్తే చాలు అర్థమైపోతుంది. అందుకే భార్యాభర్తలైనా తల్లిదండ్రులైనా వాళ్ళకి ఏంటంటే చాలా సింపుల్. అయితే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, పురుషుడికి చూడండి ఎన్ని స్టెప్పులు వేయాలో. ఇక్కడున్న పురుషుడు తన హృదయాన్ని గురించి ఆలోచించాలి. ఇది ఆలోచించి వెంటనే మనసు దగ్గరికి రావాలి, తర్వాత ఆత్మను అర్థం చేసుకోవాలి. కానీ స్త్రీ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆల్రెడీ 2లో ఉంది స్త్రీ. ఒక ముందుకుంది, ఒక స్టెప్ పురుషుడి కంటే ముందుకే ఉన్నది. ఆమె ఏం చేయాలి? వెనక్కి వెళ్ళి నా శరీరం ఎట్లుందో ఒక నిమిషం ఆలోచించవచ్చు. ఆమె కూడా ఓహో నా శరీరం ఒకవేళ ఇంత బలీయంగా ఉంటే ఇలా ఉంటుందా అని ఆమె ఆలోచించవచ్చు. కానీ ఆమెకి ఈజీగా ఉన్నది ఏంటంటే వెంటనే మనసు ఉన్నది. అందుకే చూడండి సంఘానికి ఇప్పుడు మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎంతమంది పురుషులు ఉన్నారండి ఇక్కడ? 1 2 3 4 5 6 స్త్రీలు ఒక 20 మంది ఉన్నారు. ఎలా సాధ్యపడుతుందంటే స్త్రీ ఇక్కడ ఉంది, ఆమె మనసును అర్థం చేసుకుంటది. హల్లెలూయా. ఆమె మనసు మార్చుకుంటది. ఆమెది ఈజీ మనసు. ప్రభు ఏర్పరిచిన గొప్ప వినూత్నమైన విషయం ఏంటంటే స్త్రీ మనసు మార్చుకోవడం చాలా ఈజీ. దగ్గరలో ఉన్నది ఆమె. అసలు ఆమె మారలేదంటే, అందుకే చూడండి స్త్రీకే ప్రేమ లేదనుకోండి ఇంతకంటే ఘోరం లేదంటా ఉంటారు మనుషులు. కరెక్టా కాదా? పురుషుడికి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన పోయి హృదయం గురించి ఆలోచించాలా, ఆయన నా మనసు ఏం చేస్తుందో ఆలోచించాలా, తర్వాత ఆత్మ గురించి ఆలోచించాలా ఆయన పోయి. కానీ స్త్రీ ఆల్రెడీ అక్కడ ఉన్నది, ఈజీగా ఆలోచిస్తుంది. ఉట్టిగే ప్రభు అర్థమైపోతాడు. అందుకే స్త్రీలకు చూడండి ఉట్టిగే ప్రభు దర్శనమిస్తూ ఉంటారు, ప్రభు కళ్ళం మాట్లాడుతూ ఉంటారు స్త్రీలకి. స్త్రీలే అనేకులు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి హృదయం గురించే మాట్లాడుతూ ఉన్నారు. కరెక్టా కదండి? మత్తయి సువార్తలో ప్రభు ఏమంటా ఉన్నారంటే నువ్వు నీ శరీరంతో వ్యభిచరించాల్సిన అవసరం లేదు బయట. అది స్త్రీ పురుషులకు ఇద్దరికి చెప్తున్నా. ఇక్కడ నువ్వు వ్యభిచరించాల్సిన అవసరంలా. ఒకవేళ నువ్వు ఇక్కడ ఊహలో నువ్వు అనుకున్నా ఏమవుతుందండి? వ్యభిచారంతో సమానం అంటా ఉన్నారు ప్రభు. అంటే యేసుక్రీస్తు తండ్రి ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఒక చిన్న మనం నేర్చుకునేది ఉన్నది. తండ్రి ఎప్పుడు శరీరం దగ్గర పనిచేస్తూ ఉంటారండి. ఇది రాసుకోండి. తండ్రి ఎప్పుడు కూడా బయట ఉన్న శరీరం దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అంటే నీ శరీరాన్ని నలగొట్టి బలహీనపరిచి నువ్వు తండ్రికి అప్పచెప్పుకోగలిగితే ఆయన శరీరాన్ని ఏం చేస్తాడంటే నువ్వు నడు, నీ నోరిప్పు, యేసుక్రీస్తు ప్రభు వారు నా దేవుడు అని నువ్వు ఒప్పుకో, వెళ్ళి నీళ్ళలో మునుగు, లెగు, నువ్వు మరణంలోనికి సాదృశ్యంగా నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు రేపు పునరుద్ధానం ఉంటది అని ప్రభు చెప్తున్నారు. ఇవన్నీ చేసే కార్యాలు ఎవరండి? తండ్రి. నువ్వు బయట చేస్తున్న ఇప్పుడు కార్యాలు నీ శరీరంతో ఏమేమైతే చేస్తున్నావో ప్రతిది కూడా తండ్రి చేపిస్తున్నారు ప్రభు. అయితే హృదయం దగ్గర ఒకరు పనిచేస్తా ఉన్నారు. ఎవరండి? కుమారుడు. తండ్రి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్ హృదయం దగ్గర కుమారుడు పనిచేస్తా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నీ శరీరంతో ఏమీ చేయమాకయ్యా, అయిపోయింది, నువ్వు మార్మన్స్ పొందావు, బ్యాప్టిజం తీసుకున్నావు, అంతా బాగానే ఉంది, నీ హృదయం ఒక్కటి ఏంటో చెడ్డగా ఉన్నది. అందుకే కదండి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే నీ హృదయంలో నుంచి ఉన్న తలంపులే అన్ని చెడ్డవని చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. అది బట్టబయలు చేసింది, హృదయాన్ని బట్టబయలు చేసింది ఎవరండి? కుమారుడే. యేసుక్రీస్తు ప్రభు వారే హృదయాన్ని బట్టబయలు చేసింది. అయితే మనసు దగ్గర ఎవరు పనిచేస్తూ ఉంటారంటే ఇంకా మిగిలింది ఎవరండి? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు చూడండి మనము లక్కీగా ఏ కాలంలో ఉన్నాం? మనం పరిశుద్ధాత్ముడి కాలంలో ఉన్నాం. మనం కూడా శరీరం అంతా తండ్రికి అప్పచెప్పాలి. తండ్రి ఈ శరీరాన్ని ఏం చేస్తావో నువ్వు చెయ్యి, ఎంత మార్చాలో నువ్వు మార్చు. కుమారుడికి ఏం చెప్పాలి? నీ హృదయాన్ని అప్పచెప్పాలి. హృదయం ఎప్పుడు చెడ్డగా ఆలోచిస్తూ ఉంది ప్రభువా, ఎప్పుడు కూడా దానికి చెడు తలంపులే ప్రభువా, ఊహంతా ఎప్పుడు చెడ్డదే ప్రభువా, దాంట్లో కుటిలతే ప్రభువా, ఎప్పుడు అబద్ధమే ప్రభువా, ఎప్పుడు మోసమే ప్రభువా అని నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? కుమారుడికి అప్పచెప్పాలి. అందుకే కుమారుడి యొక్క సిలువ మరణం దగ్గరికి కుమారుడికి అప్పచెప్పగానే కుమారుడు ఏం చేస్తాడు? నువ్వు వచ్చి నా సిలువను చూడు అంటా ఉంటారు. నేను చేసిన కార్యాలన్నీ చూసి నా సిలువ దగ్గరికి నడువు అంటారు. అందుకే ప్రతిరోజు వచ్చి సిలువ దగ్గరికి వెళ్ళగానే నీ హృదయం ఏమవుతా ఉంది? మారిపోతా ఉంది. ఎందుకు? ఒకళ్ళు నా కోసం చనిపోయారా అని చెప్పేసి. అంతే కదండి. ఎందుకు ఇంత చెడ్డ హృదయం ఎందుకు మారాలి?
కుమారుడు వచ్చి నీ కోసం శిలువ మరణం చెందారు కాబట్టి. హల్లెలూయా. అందుకే వీళ్ళిద్దరి కార్యాలు ఇలా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీ మనసు మారాలి ఎందుకంటా ఉన్నారంటే, నువ్వు ఎప్పుడైతే తండ్రిని ఒప్పుకుంటావో, కుమారుడు చెంతకు వచ్చావో, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు ప్రభు నిన్ను. అందుకే వాటర్ ద్వారా బాప్టిజం తీసుకున్న నీకు ప్రభు ఏమని చెప్తున్నారంటే, నువ్వు నీళ్ళ ద్వారా బాప్టిజం తీసుకున్నావు, కానీ నాకంటే వెనక వచ్చేవాడు శక్తిమంతుడు కాబట్టి నిన్ను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్టిజం ఇస్తానని ప్రభు చెప్తా ఉన్నారండి. హల్లెలూయా. అందుకే ప్రభువు నీ మనసు మారమని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ నువ్వు ఇంజెక్ట్ చేసుకోవాల్సింది పరిశుద్ధాత్ముడిని. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నమ్మకపోయినా, నువ్వు విశ్వసించకపోయినా, నీలోనికి రాకపోయినా, నీ పక్కన లేకపోయినా నీ మనసు మారదు. అర్థమవుతుంది కదండి. అందుకే పురుషుడు ఇక్కడున్నా, స్త్రీ ఇక్కడున్నా, వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలండి? మనసు దగ్గరికి వెళ్ళాల్సిందే. స్త్రీ ఒకవేళ హృదయం దగ్గరున్నా, పురుషుడు శరీరం దగ్గరకు ఉన్న, వాళ్ళిద్దరు కలిసి నీ మనసు దగ్గరికి వెళ్ళక తప్పదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్న ఆత్మ నీకు సహాయం చేస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఇలా ఉందండి, అంత ఈజీగా లేదు. చాలా విషయాలు నేను ఇందుట్లో పొందుపరిచా. అందుకే మళ్ళీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా, పెళ్లి అవనోళ్ళ గురించి చెప్తున్నా, పెళ్లి అయిన వాళ్ళ గురించి చెప్తున్నా. పెళ్లి అవనోళ్ళు కూడా స్త్రీ పురుషులు అందరూ మనసు దగ్గరికి వెళ్ళాల్సిన ప్రయత్నం ఉన్నది వాళ్ళది అని ప్రభు చెప్తూ ఉన్నారనమాట. అందుకే చూడండి, రోమా 8:5-6 చూద్దాం ఒకసారి. చాలా అండి. ఇప్పుడు చూడండి, శరీరానుసారమైన మనస్సు. ఇప్పుడు చూడండి, మనసు నెంబర్ 3, శరీరం నెంబర్ 1. చూస్తున్నారండి అందరు ఒకసారి చూడండి. శరీరానుసారమైన మనసు అంటే నీ మనసు శరీరం మీదకి వెళ్ళింది అనుకోండి, నీ మనసు ఎప్పుడు నీ శరీర కోరికలనే గురించే ఆలోచిస్తుంది అనుకుందాం. నీ లోపల ఉన్న నెంబర్ 3 బయట ఉన్న నెంబర్ 1 గురించే ఎప్పుడు ఆలోచిస్తుంది అనుకోండి. పొద్దున్న లేసి ఏం తినాలి, రేపే బట్టలు వేసుకోవాలి, ఆ పండగ వస్తా ఉంది, ఏం చేయాలి మనము, లేదా రేపొద్దున ఏం చేస్తున్నావు, ఈ విషయాలు అడగాల్సిన అవసరం లేదండి. అది ప్రతి స్త్రీకి తెలుసు, ప్రతి పురుషుడికి తెలుసు. ఇవన్నీ ఎట్లాగో రొటీన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు నీ శరీరం గురించి ఆలోచిస్తా ఉంటే ప్రభు ఏమంటా ఉన్నారంటే, అది దేనికి దారి తీస్తుందండి? మరణానికి దారి తీస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎప్పుడు కూడా నీ మనసు ఎప్పుడు శరీర రీత్యా వెళ్తుంటే అది మరణం. ఒకవేళ అదే మనసు ఆత్మ దిక్కెళ్తా ఉంటే, ఇప్పుడు చూడండి, ఇదే మనసు ఆత్మ దిక్కెళ్తా ఉంది. ఇప్పుడు నీ మనసుని ఇడి తిప్పావు, వెనక్కి తిప్పితే ఇది జీవం అంట. జీవం ఇక్కడ చూడండి ఎలా ఉందో. ప్రతి వాక్యము, మీరు బైబిల్లో ఏ వాక్యమన్నా తీసుకోండి, దాన్ని మీరు చక్కగా రిలేట్ చేసుకోవచ్చు అండి. నేను రిలేట్ చేశా, 9 సంవత్సరాలుగా చేస్తున్నాను నేను రిలేషన్. దీన్ని ప్రతి వాక్యం మీరు మనసుని కొట్టండి, ఒక యాప్ ఓపెన్ చేసి కొన్ని 100,000 వాక్యాలు ఉంటాయి, అవన్నీ తీసి రిలేట్ చేయండి. ఆత్మని కొట్టండి, ఇంకా హృదయం అని కొట్టండి, ఏదైనా కొట్టండి. ప్రభు మనకి ఇట్లా రిలేట్ చేసే ఒక గొప్ప తెలివితేటలు. ఇది ఎక్కడి నుంచి రావాలండి? ఈ జ్ఞానం పైనుంచి రావాలి. మామూలు జ్ఞానంతో దీన్ని విశ్లేషించలేమండి, వివేచింపలేం. ఇది ఒక సీక్రెట్ కోడ్ కాదు, ఏఐ కూడా చెప్పలేదు మనకి. అది పైనున్న జ్ఞానం చెప్తేనే. హల్లెలూయా. అందుకే ప్రభు అంటా ఉన్నారు, హెబ్రీ ఇంకొక 2 వచనాలు చెప్పేసి నేను ముగిస్తున్నా. హెబ్రీ 8:10లో ఏమంటున్నారంటే, నా ధర్మశాస్త్రాన్ని ఒకసారి రాయండి, ఒకసారి చదవండి. హెబ్రీ 8:10. చాలండి. ఇప్పుడు లాస్ట్లో ఇవి లాస్ట్ డేస్ ఏనండి, అందరు బిలీవ్ చేస్తున్నారా? ఇవన్నీ మన లాస్ట్ డేసే. ఇవన్నీ ఈ టైంలో ఏం చేస్తారంట, ఇప్పుడు చూడండి నేను అందుకే ప్రభు మోషే గారికి 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చినప్పుడు ఆయన చేత్తో రాశారంట. ఆయన వ్రాతతో, ఆయన చేతి దేవుని యొక్క వ్రేలు, మన వేళ్ళు ఎట్లున్నాయో ఆయన వేళ్ళ ద్వారానే రాశారంట. ఆయన చెయ్యొచ్చి రాసిందంట ఆ 10 ఆజ్ఞలు. ఆయనకు అంత అవసరం లేదండి, మాట చెప్తే అయిపోయేది. మనం కూడా అంతేగా, చేత్తో పనులు చేయం, కాళ్ళతో ఏం పని చేయం, మాట చెప్పేస్తా ఉంటాం. ఎట్లయితే పనులు ఎవరో ఒకరు చేసేటోళ్ళు ఉండాలి కదండి లోపలికి వచ్చి. ప్రభు ప్రతిదీ చేస్తేనే చెప్తా ఉన్నారు, అది గుర్తుపట్టాలి. చేస్తూనే
చెప్తున్నారు, లేకపోతే చెప్తూనే చేస్తున్నారు ఆయన. ఇవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు అంటున్నారు, ఈ లాస్ట్ డేస్ లో హృదయం మీద రాస్తున్నారంట. ఇంత చెడ్డ హృదయం మీద వాక్యాలన్నీ రాసుకుంటే ఎలా ఉంటుందండి హృదయానికి? అందుకే నైట్ పూట వెళ్ళి పడుకునేటప్పుడు అంట ఒక కీర్తన పాడి పడుకోమని చెప్తున్నారు. ఏ కీర్తన? బయట కీర్తనలు కాదు, మన యొక్క దేవుని కీర్తన నువ్వు ఆలాపించి పడుకుంటే నీ మైండ్లో ఎప్పుడు కూడా దేవుని పాట వెళ్తూ ఉంటుంది. ఇదే విషయాలు పక్కనున్న ఒకవేళ సహోదరితోటో సహోదరునితోటో తండ్రితోటో తల్లితోటో మనం కొన్ని వాక్యాలు మాట్లాడి పడుకుంటే ఎలా ఉంటుందండి? ఆ వాక్యాలే లోపల రిపీట్ అవుతా ఉంటాయి. అంటే నీ హృదయం మీద రాయబడతా ఉంటాయి. నీ హృదయం నైట్ వెళ్ళి పడుకోగానే చెడ్డ ఆలోచనలు చేయదు ఖచ్చితంగా. హల్లెలూయా. సో అలాంటి స్థితిలో లాస్ట్లో అంట హృదయం మీద రాస్తారంట వాక్యాలను. ఇప్పుడు అదే వచనం 10-16 చూద్దామండి ఒకసారి. హెబ్రీయే 10-16. చాలండి. ఇప్పుడు దేని మీద రాస్తారంటండి? మనసు మీద. హృదయం మీద మనసు మీద రాసిన ఒక అతను నేను చెప్పాలంటే, అంటే ఇది అతిశయం కాదు, మా ఫాదరే. కరెక్టా కదండి? బైబిల్ అవసరమా అండి ఆయనకి? ఈ శరీరం మీద రాయటం కాదు, లోపల హృదయం మీద రాసేసిర్రంట, మనసు మీద రాసేసిర్రంట. అందుకే మనకు కూడా చూడండి, మనకేం తెలియదని కాదు, కొన్ని విషయాలు మీ హృదయం మీద రాసుకున్నారు. 10 ఆజ్ఞలు చెప్పమనంటే చెప్తారు. ఇప్పుడు మీరు కూడా ఇంకొన్ని చెప్తారు. చాలా విషయాలు నేర్చుకున్నాం మనం కూడా, మన హృదయాల్లో ఉన్నాయి, మన మనసుల మీద కూడా రాసుకుంటాం. కానీ నీ మనసు మీద రాసుకున్నావా? డెసిషన్ డిసైడ్ అయిపోయింది. నువ్వు ఎట్లయితే నువ్వు మారుమనసు పొంది బాప్టిజం తీసుకున్నావని ఒక డెసిషన్ తీసుకున్నావో, వాక్యాలని నీ మనసు మీద రాసుకున్నావా, ఇక చెడుకు సంబంధమే లేదండి. మనసు వెనక్కెళ్ళి వీటిలన్నిటి సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. సో లాస్ట్గా ప్రభు ఏమంటున్నారంటే, ఇలా మనము మన యొక్క శరీరాన్ని, మన హృదయాన్ని, మన మనస్సుని అర్థం చేసుకొని అనేకమైన విషయాలు, సింగిల్గా పుడతాం, పెరుగుతాం, చదువుతాం, ఉద్యోగం సంపాదిస్తాం, పెళ్లి చేసుకుంటాం, అప్పుడు డబల్ అవుతాం, భార్య వస్తుంది, భర్త వస్తాడు, ఇవన్నీ జరుగుతాయి, ముసలోళ్ళం అయిపోతూ ఉంటాం, మళ్ళీ ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, భార్య చనిపోతుంది, భర్త చనిపోతారు. ఇది కొద్ది కాలమే. ఇక్కడ మనం యాత్రికులుగా పరదేశులుగా ఉన్నాం మనం ఇక్కడ. ఈ విషయాలన్నీ మనకు అర్థమైపోతున్నప్పుడు ప్రతిదానికి ఆన్సర్, ప్రతిదానికి సమాధానం, శాంతి, విశ్రాంతి దొరుకుతున్నంతసేపు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన యొక్క శరీరాన్ని తిప్పుతాం, హృదయాన్ని తిప్పుతాం, మనసుని ఆత్మ వైపు తిప్పుతాం అన్నమాట. తిప్పిన తర్వాత లాస్ట్కి ప్రభు ఎట్లయితే తన సిలువలో, యేసుక్రీస్తు ప్రభు చేసింది అవే అండి, మొత్తం తిప్పేసిండు ఆయన. ఆయన మహాపరాక్రమశాలి. ఒక్క యుద్ధం చేయలే ఇక్కడ. ఆయన యుద్ధం చేశారండి? మోషే గారు చేసినట్టు, యెహోషువ గారు చేసినట్టు, దావీదు చేసినట్టు యుద్ధాలు చేశారా యేసుక్రీస్తు ప్రభు గారు? అంతకంటే గొప్ప పరాక్రమశాలి ఆయన. యుద్ధం ఆయనతోటే చేసుకున్నాడు. ఇవన్నిటిని లొంగ తీసాడు ప్రభు. తీసి ఆత్మ దిక్కు తిప్పి, ఈ ఆత్మని తండ్రి అయిన ఆత్మ దిక్కు మలిచి ప్రభు అంటా ఉన్నారు, ప్రభువా నా ఆత్మని నీకు అప్పచెప్పుకుంటున్నా అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. ఆ మాట అన్నారా లేదండి? సిలువలో అన్నారు కదా ఆ మాటని. అలాంటి స్థితి మనం కూడా అందరం సిలువ మీదకి వెళ్ళమండి. కానీ ఎవరి అంతం, అందుకే కార్యారంభం కంటే ఇప్పుడు ఆరంభించాం మనం బైబిల్ స్టడీ, అంతం ఇంపార్టెంట్ మనకి. ఎండ్ చేస్తామే ఒక రోజున. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం లాస్ట్ వచనం చదువుతామే. రేపొద్దున ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవబోతున్నాం నెక్స్ట్ వీక్. సో అందరూ మిగతా వాళ్ళందరినీ రేపాలి. ఒక చిన్న మాట నేను చెప్పాలి క్లోజింగ్ అనుకున్నాగానే. ఒక చిన్న మాట ఏంటిదంటే, హృదయానికి మనసుకి చిన్న తేడా చెప్తా అండి. అదేంటంటే, ఒకసారి నిర్గమాకాండం 35వ అధ్యాయము 21వ వచనం చూద్దామండి. నిర్గమ 35:21. సపోజ్ ఎవరైనా అడిగారు, బ్రదర్ మీ హృదయం ఏం చేస్తుంది బ్రదర్, లేదా సిస్టర్ని అడుగుతున్నారు, సిస్టర్ మీ యొక్క మనసు ఏం చేస్తుంది అని ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చూద్దాము. చాలండి. హృదయం ఏం చేస్తుందండి? రేపుతా ఉంటుంది. ఇప్పుడు మనల్ని కూడా చెడు చేయడానికి రేపుతుంది, మంచి చేయడానికి రేపుతుంది హృదయం. నువ్వు రాసుకునే రాతను బట్టి, నువ్వు విన్న మాటల్ని బట్టి, నువ్వు గ్రహించిన విధానాన్ని బట్టి నీ హృదయం రేపుతా ఉంటుంది. ఇప్పుడు రేపు పునరుద్ధాన దినం, నైట్ వెళ్ళి పనులన్నీ చూసుకుని తొందరగా నిద్రపోయి పొద్దున్న లేచి మళ్ళీ సండే సర్వీస్కి రెడీగా ఉండాలి. నీ హృదయం రేపుతా ఉంటుంది రేపు సండే ఉందని. ఇంకోటి ఏమనుకుంటాడు, ఇవాళ నేను ఆల్రెడీ వినేషంగా రేపు సండే రెస్ట్ తీసుకుంటే చాలనుకుంటాడు. హృదయం రేపుతా ఉంటుంది అనమాట. రేపిన విషయాన్ని బట్టి నువ్వు పట్టుకోవాలి.
మనసు ఏం చేస్తుందంట? కంటిన్యూ చేయండి. మనసు ఏం చేస్తుందంట? ప్రేరేపిస్తుందంట. చాలా అండి, చాలా సిస్టర్. హృదయం రేపుతూ ఉంటుంది, మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇవ్వండి మాటలు మన నోట్లో, మన హృదయాల్లో మనం ఉంచుకోవాల్సిన మాటలు, మన మనసుల్లో ఉంచుకోవాల్సిన మాటలు ఏంటంటే, హృదయం ఎప్పుడు కూడా రేపుతూ ఉంటుంది. రేపుట హృదయం దగ్గర రాసుకోండి. మనసు ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది, ప్రేరేపించుట. చూడండి ఎలా ఉందో. అందుకే చూడండి, మన హృదయం ఎప్పుడు కూడా ఇన్స్టాంట్ రియాక్షన్. ఇంకొక మాటలో ఇంగ్లీష్లో చెప్పాలంటే, అప్పటికప్పుడు నీకు తెలియకుండా ఇచ్చే రియాక్షన్ ఉంటుంది, అది హృదయం. అంటే ఫర్ సపోజ్ మనం మొన్న కూడా అనుకున్నాం, సడన్గా ఏమనుకుంటాం అంటే, ఇప్పుడు ఎవరన్నా చనిపోయారు అనుకోండి, మన హృదయం ఏం చేస్తుందండి? ఇన్స్టాంట్గా అర్రే అని బాధపడిపోతుంది వెంటనే ఫస్ట్. తర్వాత మనసు ఏం చేస్తుందంటే ఇక ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అసలు వీడు అంటే అతను చనిపోయాడు కానీ కుటుంబం అంతా ఏమైపోతూ ఉందో, పిల్లలంతా ఏమవుతూ ఉన్నారో, మంచి చావేనా అది, చెడ్డ చావని మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత నీ హృదయం మాత్రం వెంటనే బాధపడుతుంది. తెలిసిన వార్త విని నీ హృదయం ఏం చేస్తుంది? వెంటనే బాధపడుతుంది ఖచ్చితంగా. శుభవార్తకైనా అంతే. ఒక పెళ్లి జరుగుతూ ఉంటే హృదయం ఏం జరుగుతుందండి? వెంటనే బా శుభకార్యం జరుగుతుంది, నాకు చాలా హ్యాపీగా ఉందని అంటారు. ఇక తర్వాత మనసు ఆలోచిస్తూ ఉంటుంది కదా, అసలు వీళ్ళు ఇద్దరు మంచిగానే ఉంటారు, తర్వాత వీళ్ళు కొట్టుకుంటా ఉంటారేమో, వాళ్ళ పరిస్థితి ఎట్లుందేమో అని అనుకుంటా ఉంటారు మనసులో ఆలోచించేటోళ్ళు. అందుకే నీ హృదయ ఆలోచన చొప్పునే అది ఎట్లయితే రేపుతుందో, మంచి విషయాల్ని రేపుదాం మనం కూడా. నీ మనసుని కూడా మంచి విషయాల్లో లగ్నం చేద్దాం. అందుకే ఎవరెవరైతే మందిర పనులకి రమ్మని మోషే అన్నారో, ఎవరి హృదయం రేపిందో, ఎవరి మనసు ప్రేరేపించిందో, వాళ్ళన్నీ తెచ్చి వాళ్ళ శాయశక్తుల పెట్టారంటండి. వాళ్ళకున్న, ఇప్పుడు చూడండి, వాళ్ళకున్న శక్తి బలం వల్లనే. ప్రభు ఏమీ కోరుకోట్లా, డబ్బులు కోరుకోట్లా ప్రభు. ఉద్యోగం ఉన్నప్పుడు డబ్బు కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ఉద్యోగం లేనప్పుడు మన శక్తి బలం. అందుకే నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలం ఎక్కడ ఉంటుంది అంటే శరీరంలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక 1 hour నుంచి అని చెప్తున్నానంటే నా పూర్ణ శక్తి, నా పూర్ణ బలాన్ని ఉపయోగిస్తున్నాను నేను కూడా. మీరు కూడా మీ పూర్ణ శక్తి, పూర్ణ బలాన్ని ఉపయోగించి కూర్చున్నారు ఇక్కడ. మళ్ళీ నీ పూర్ణ హృదయం కంప్లీట్, సగం హృదయం ఇక్కడ పెట్టి సగం హృదయం అక్కడెక్కడో పెట్టకూడదు, కంప్లీట్ పూర్ణ హృదయం. తర్వాత నీ పూర్ణ మనస్సు, మనసు మొత్తం ఇక్కడే ఉండాలి. తర్వాత నీ పూర్ణ ఆత్మ. ప్రభు నీ పూర్ణ ఆత్మ అంటావంటే ఆత్మ ఒక్కటి ఎక్కడో పాడుకుంటా అంటే, నా పాట మాత్రం పాడుతూ ఉంటాం, అసలు దాని మీనింగ్ తెలియదు, మనం ఎటుపోతున్నాం మనకే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ప్రభు ఏమంటా ఉన్నారంటే, అన్ని పూర్ణాలని సమం చేసి సంపూర్ణతకి సాగిపోమని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. లాస్ట్కి మనము కీర్తనలు 31:5 ప్రకారం, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్న ప్రభువా అనే స్థితికి ప్రతి సహోదర సహోదరులు ఎదగాలనేదే ఈ యొక్క చిన్ని ప్రయత్నం. దేవునికి వందనములు కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ ఆత్మను అప్పచెప్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ నీ మనసును మార్చేసుకున్నావు, పట్టేసుకున్నావు, హృదయాన్ని చెడంతా తీసావు, మంచితో నింపేశావు. నీ శరీరం కూడా పర్ఫెక్ట్గా ఎలైన్ అయిపోయింది నీ ఆత్మకి. ఇప్పుడు నిన్ను చూస్తే నీ ఆత్మ ఏమో పెద్దగా కనిపిస్తూ ఉంది, నీ శరీరం చిన్నగా కనిపిస్తూ ఉంది లోపల. ఏంటంటే శరీర క్రియలు లేవంటే నేను మారిపోయానండి, నా స్వభావం మారిపోయింది. 2025లో ఇలా లేను నేను, 2026లో మార్చేసుకున్నాను. ఎందుకంటే నా ఆత్మే పెద్దగా కనిపించాలి, నా శరీరం అసలు కనిపించకూడదు, లోపల చిన్నగా ఉండాలి. నా ఆత్మ ఎటు వెళ్తే నా శరీరం దాన్ని పట్టుకొని వెళ్ళాలి తప్ప, నా శరీరం పోతున్నంతసేపు నా ఆత్మ దాన్ని వెంబడించకూడదనే స్థితిలోనికి ప్రభు పెట్టదలుచుకున్నారు. కాబట్టి వాటిల్నే మనము ఫాలో అయ్యి ఒక రోజున, ప్రభువా ఒకవేళ నీకు అది ఎండని నీకు అర్థమైతే నా ఆత్మ నీకు అప్పచెప్పుకుంటున్న ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఏవైతే విషయాలు అన్నారో ఆ విషయాలను బట్టి, స్టెఫెన్ కూడా ఏవైతే విషయాలు అన్నారో, ఆకాశం తెరవబడుటయు, తండ్రి కుడిపార్శ్వం ఉన్న కుమారుడు ఆయన కనిపించారు ఆయన మహిమలో. అలాంటి మహిమను చూడాలండి. ఆయన కృపలో మనం పాలిభాగస్సులం అయినాం కాబట్టి ఆయన మహిమలో కూడా ఖచ్చితంగా పాలిభాగస్సులం అవుతాం. హల్లెలూయా. ఆమేన్. అందరం ఒకసారి లేచి నుంచుందాం. చెప్పుకున్న మనిషి గురించి మనం 2 నిమిషాలు మన గురించి మనం ఒప్పుకుందాం, మన గురించి మనమే విమర్శ చేద్దాం. అందరూ 2 చేతులు పైకెత్తుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు నాయనా ప్రభువా. న్యాయము నీతి అనే సింహాసనం వేసుకుని కూర్చున్న ప్రభువా, నీకే నాయనా మమ్మల్ని ఏ దృక్పథంతో, ఏ సంకల్పంతో, ఏ చిత్తంతో మమ్మల్ని నీ రూపంలో, నీ స్వరూపంలో, నీ పోలిక చొప్పున నీ యొక్క ఆత్మలో పాలుని మాకు అనుగ్రహించిన ఆయన ప్రభువా, మాలో నాయన మాకు ఆత్మని, మాకు జీవాన్ని, శరీరాన్ని మీరే అనుగ్రహించి అమర్చి వాటిని నిత్య జీవం వైపు, ప్రాణం నుంచి జీవం వైపు మారమని చెప్తున్నారు ప్రభువా. మాలో ఉంచిన ఈ శరీరాన్ని
అంతరంగాలు అంతరింద్రియాలైన నాయన ప్రభా, హృదయాన్ని, మనసుని నాయన మేము పట్టుకొని అక్కడ మా యొక్క పరాక్రమంని మేము అక్కడ పెట్టి మేము మా యొక్క ఆత్మ దిక్కే తిప్పుకొని మా ఆత్మని మీకు అప్పచెప్పుకుంటామనే ఒక గొప్ప నాయన ఒరవడిని, అంతాన్ని మేము అక్కడ మీకు అప్పచెప్పుకొని మీ చెంతకే వచ్చి నాయన ప్రభా, మీ రాకడలో నాయన పాలు పొందుకొని మీ యొక్క తీర్పుని నాయన మాకు దాటిస్తా అని చెప్పారు నాయన ప్రభా. అలానే నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క పాలిభాగస్తులమవుతూ ఆ స్వాస్థ్యాన్ని, ఆ హక్కుని, ఏదైతే హక్కుని ముందు నుంచి పొందుకున్నామో ఆ హక్కుని మేము ఇక్కడ ఉండంగానే పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి మీరందరూ కూడా ప్రతి వారము శనివారము 6:30 వరకు రాగలిగితే దేవుణ్ణి కొద్దిసేపు స్తుతించి 7 గంటలకు వాక్యం స్టార్ట్ అయితే 8:30కు క్లోజ్ చేద్దాం. ఈరోజు 10 నిమిషాలు ఎక్కువైందంటే మరి 7 తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి 6:30 వరకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇంత మంచి సబ్జెక్టు ఎక్కడ మనకు దొరకదు. పోయిన వారాల్లో దేవుడు, ఆయన మహిమ, ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది వచ్చింది. తర్వాత సాతాను కూడా ఎన్ని రకాలుగా ఉండి దాని పరిపాలన ఈ భూలోకంలో ఎలా కొనసాగిస్తుంది అనేది చెప్పారు. మరి ఈరోజు 3వ అంశముగా మనిషి యొక్క అంతరింద్రియములు అనేటువంటి ఒక అంశాన్ని బహు గొప్పగా చెప్పారు. ఇది ఇలా వింటూనే దీని యొక్క పరమార్థం మనం పొందుకుంటాం, దేవునికి డైరెక్ట్గా ఆడడానికి అవకాశం. అదేవిధంగా ఈరోజు చెప్పిన అంశంలో మనము మారు మనస్సు అనేటువంటిది ఒకటి మనం పొందగలిగితే దేవుని ఇప్పుడు ఈ యొక్క అంతా కూడా మనము దేవుని దగ్గర సమస్తం పొందుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్, కానీ ఇప్పుడు అది చెప్పడము వీలు కాదు. కానీ మారు మనసు పొందడం అంటే సపోజ్ ఒక మాట, ఇప్పుడు ఒక చెడు అలవాటు, లేకపోతే ఆదివారము నేను ప్రతి ఆదివారం లేకపోతే ప్రతి శనివారం నేను పోతా అని ఖచ్చితంగా మనం ఆ రోజు గుర్తుపెట్టుకొని రావడమే మారు మనసు. అలా ప్రతి మంచి పనులలో మారు మనసు పొందుతూ ఉంటే అతి షార్ట్ పీరియడ్లో దేవుని యొక్క నూరంతల ఆశీర్వాదం మనం పొందుకోవడానికి అవకాశం ఉన్నది. హల్లెలూయా. సరే, మంచిది. అందరం లేచి నిలబడ్డట్టయితే మనం ఆశీర్వాదం పొందుకుందాం. రేపు పిల్లిబాబు గారు కూడా వస్తూ ఉంటున్నారు. సంఘం అంతా కూడా త్వరగా వచ్చి మంచి వాక్యాన్ని పొందుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాం. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్.